ఎవరా రాజకీయ నాయకుడు? అతని కోసం పైనుంచి ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి. సార్ వసాయ్ విరాయ్ ఏరియాలో కాళిదాస్ అనే రైతు నాయకుడు ఉన్నాడు. అతన్ని చంపేశారు. ఇది ప్లాండ్ మర్డర్ ఖాన్. ఇలా చూడరా, నేనేం చెప్తున్నానో అది బాగా ఆలోచించే చెప్తున్నా. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. లోపలికి వెళ్ళు. అయ్యగారు, విషయం ఏంటంటే ఇది చాలా మంచి బేరం. ఒకవేళ నా స్థలాన్ని బిల్డర్కి అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయి. అలాగే మీ అప్పు కూడా తీరిపోతుంది. అలాగే మా అమ్మకి వైద్యం కూడా చేయించవచ్చు. ఈ బిల్డర్లు చాలా తక్కువ ధరకి కొనుక్కుంటారు. నీ ల్యాండ్ నమ్మి జీవితాంతం ఆ డబ్బుని నువ్వు పెట్టుకోగలవా? కానీ అయ్యగారు, అది చూడమండియా, అన్న సరిగ్గానే చెప్తున్నాడు. వాళ్ళకి వద్దని చెప్పే, మిగతాదంతా అన్న చూసుకుంటాడు. నీకెన్నిసార్లు చెప్పాను నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దు అని? మా నాన్నగారు ఉంటారు, మా శంకర్ బాబాయ్ ఉంటారు, మా అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది. ఎవరైనా వింటే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించరు. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్. టీ తెచ్చాను. ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటావు కదా, అప్పుడప్పుడు చదువు మీద కూడా శ్రద్ధ వహించు. అక్క, నోట్స్ గురించే అడుగుతున్నాను. సరే, నేను టీని ఇక్కడ పెడుతున్నాను. ఆ వస్తాడు, నా ఆనంద్ వస్తాడు. బాబా చెప్పాడు కదా, నా ఆనంద్ తప్పకుండా వస్తాడు. నా ఆనంద్ వచ్చేస్తాడు. నా ఆనంద్ తప్పకుండా వస్తాడు. వస్తాడు. ఇలా చూడు, ముందు నువ్వు వెళ్ళు, సరేనా? నేను అన్నయ్యతో మాట్లాడతాను. వస్తాడు. సరేనా? అలాగేనయ్యా. వెళ్ళరా. వస్తాడు. నా ఆనంద్ వస్తాడు. యమునా, ఏం చేస్తున్నావు? యమునా, యమునా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటిదంతా? ఇది మోక్షం విభూతి. బాబా ఏమన్నాడంటే, ఒకరోజు మన పాపాలన్నీ తొలగిపోతాయంట. ఆ తర్వాత మన ఆనంద్ వస్తాడంట. నీకెన్నిసార్లు చెప్పాను, ఆనందిక రాడు. వాడు మాయమైపోయి 20 ఏళ్ళు అయిపోయింది. వాడు బ్రతికున్నాడా చనిపోయాడని కూడా తెలీదు. లేదు, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు. వాడు వస్తాడు. వాడు ఖచ్చితంగా వస్తాడు. మీతో ఎన్నిసార్లు చెప్పాను, అక్కని ఒక మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పాను. కానీ మీరు నా మాటలు అస్సలు వినరు. ఏయ్, నువ్వెక్కువ నటించకో, మర్చిపోకో, నేనే ఆయన మొదటి భార్యని. ఈ ఇల్లు, ఇదిగో వీళ్ళందరూ నా వాళ్ళు. ఎక్కువ అధికారం నాకే ఉంటుంది. అమ్మా, అమ్మా ఇక్కడ చూడు. కాస్త ఓపిక పట్టు. నువ్వు చెప్పేది అది నిజమే. ఆనందనయ్య ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే ఆయన సంతోషపడతారా? లేదు కదా. అందువల్ల అమ్మా, నువ్వు ఇదంతా ఆపేయమ్మా. సరే సరే, ఆనంద్ వస్తాడు. బాబా చెప్పాడు, 30,000 ఇచ్చి పూజ చేయిస్తే ఆనంద్ తిరిగి వచ్చేస్తాడంట. నాకు 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 30,000 కావాలి. 30,000? ప్రాణాలతో లేని వాడి కోసం 30,000 ఖర్చు పెట్టాలా? ఒకవేళ అలా అయితే నాకు 18,000 ఇవ్వండి, కొత్త ఫోన్ కొంటా. నోర్మాయ్, ఎవ్వరికి ఏమి ఇవ్వను. నీకు డబ్బు ఇవ్వను, నీకు డబ్బు ఇవ్వను. యమునా, నువ్వు లోపలికి వెళ్ళు. లేదు, నాకు 30,000 కావాలి. ఇవ్వను, లోపలికి వెళ్ళు. ఎవరా? ఇవ్వనంటున్నాను కదా. ఎవరు కదా? ఉండండి, నేను అరే యమునా, ఆగు. యమునా, అరే, ఇస్తాను. ఆగు, ఆగు. ఇదిగో తీసుకో. నా ఆనంద్ వస్తాడు. నా ఆనంద్ వచ్చేస్తాడు. మీకు తెలుసు కదా, మీకు 2 కూతుర్లున్నారని. వాళ్ళకి పెళ్లి చేయాలి, డబ్బులు కావాలి. మొత్తం డబ్బు తనకే ఇచ్చేస్తారా? నేను ఒక పని చేస్తాను. నేను నా 2 కూతుర్ని బావిలో తోసేస్తాను. నేను కూడా దూకేస్తాను. లీలావతి, ప్లీజ్ మీరు బాధపడకండి నాన్న. అంతా మంచి జరుగుతుంది. నేనున్నాను కదా. నాకు ఉన్న ఒకే ఒక శాంతి నువ్వే. ఈ ఇంటికి నువ్వు అమ్మలాంటి దానివి. అందరినీ చూసుకుంటున్నావు. నీపైనే నా నమ్మకం ఉంది. ఉంది కదా. అయితే నాన్న,
మీరు నా మాట వింటారు కదా, పెద్దమ్మతో మీరు బాగా ప్రేమతో మాట్లాడండి. అంత నార్మల్ అయిపోతుంది. దేవుడు ఉన్నాడు కదా నాన్న, ఈ లోకంలో చమత్కారాలు జరుగుతున్నాయి నాన్న. మన పెద్దమ్మ ఏదో ఒకటి అద్భుతం జరుగుతుందని నమ్ముతుంది. ఉద్యోగం దొరకలేదు కదా, ఈ రోజు కూడా బాధపడుతూ ఇంటికొచ్చారు. కానీ కవిత, నేను ప్రయత్నిస్తూనే ఉన్నానుగా. ఉద్యోగం దొరకకపోతే నన్నేం చేయమంటావు చెప్పు? మీరేది చేయకండి, వండి పెట్టేది తింటూ ఇక్కడే ఉండండి. అలా అయితే నిన్ను మండపంలో వదిలేసి వెళ్ళిన వాడినే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. మర్చిపోకు, నేనే నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాను. నాకు కొత్త జీవితం ఇచ్చి నువ్వు సంతోషంగా ఉన్నావా? వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళమని ఏయ్, చెప్తున్నానా? వెళ్ళు. కవిత 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 వెళ్ళు. కవిత, ఏం చేస్తున్నావు కవిత? నీకు ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందో అప్పుడు తిరిగిరా. మీరు ఏమేం చెప్పారో అవన్నీ నేను చేశాను. నా కొడుకు ఎప్పుడు దొరుకుతాడో? మన జీవితానికి దిక్కు వాడే. వాడి ఇష్టానికి విరుద్ధంగా ఏం జరగదు. నువ్వు తన ఆలయానికి వెళ్ళు, నీ కొడుకు నీకు దొరుకుతాడు. నా నా ఆనంద్ దొరుకుతాడు. నా ఆనంద్. ఆనంద్, 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 వదినా, ఏం చేస్తున్నారు? ఆనంద్, ఆనంద్, ఆనంద్. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? వదినా, మీరేం చేస్తున్నారు? వదలండి, నన్ను క్షమించండి. ఆనంద్. వదినా, ఆ శంకర్, మనం వేరే గుడికి వెళ్దామా? అరే. అక్కడ దొరుకుతాడు. పద. ఆనంద్, 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 అరే ఆనంద్. శంకర్, ఇటు చూడు. ఆనంద్. అరే శంకర్, అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు మీరు? నేను మీ అమ్మని. అరే ఏంటిది? ఎవరికమ్మా? అసలు ఎవరు మీరు? ఇక్కడ ఏం జరుగుతుంది? వదినా, నాకైతే ఇది మన ఆనందం అనిపించట్లేదు. పద వదినా. ఏం మాట్లాడుతున్నావు శంకర్? ఒక తల్లి కళ్ళు ఎప్పుడు మోసం చేయవు. నువ్వు ఇంటికి రా, నీకు అన్ని అరే. గుర్తుకొస్తాయి. నువ్వు బడితే పద, పద. వదినా. నువ్వు ఇంటికి రా. పద, వదినా, మన ఇంటికి ఒకసారి నా వెళ్దాం. మాట విను నీకు అన్ని వదినా. గుర్తుకొస్తాయి. అరే, పద, నువ్వు నేనేనా? బడితే శంకర్. ఏమండి, ఇక చూడండి, నా ఆనంద్ వచ్చేసాడు. నా ఆనంద్ వచ్చాడు. ఇక చూడండి, నా 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 ఆనంద్ వచ్చేసాడు. వీడు నా కొడుకు కాదు. ఇది చూడండి, ఇది ఇది మీకు గుర్తుందా? ఇది మనం నాసిక్ వెళ్ళాం కదా, అక్కడ బీర్బాబా దర్గాలో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇక్కడ ఈ మచ్చ చూడండి, తను మన ఈ ఆనందేనండి. పచ్చబొట్టు, ఆ దారం వల్ల వీడు నా కొడుకు అయిపోడు. ఏమైంది నీకు? మీకు తెలీదా? రోడ్లో వెళ్లే వాళ్ళందరినీ ఇంటికి తీసుకురాకండి. వీడేమీ రోడ్లో వెళ్ళేవాడు కాదు. వాడు ఈ ఇంటి వారసుడు. వీడు వీడు ఈ ఇంటి ఓనర్. వీడి ఓనర్ అయితే మేము పనోళ్ళమా? నోర్మై, ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి పోరా ఇక్కడి నుంచి. వెళ్ళడు. ఆనంద్ ఇక్కడ నుంచి అసలు బయటకు వెళ్ళడు. ఆనంద్ గాని బయటకు వెళ్ళిపోతే నేను 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 ఈ దుత్తు అరే, కట్టుకొని చచ్చిపోతాను. ఏమన్నా నేను ఆగు. బ్రతకను. ఆగమంటుంటే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? నువ్వు నోర్మయ్యరా. ఆవిడేం చేసుకోదు, బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏయ్, నువ్వు నోర్మయ్యవే. పెద్దమ్మ, పెద్దమ్మ, ఆనందన్న ఇక్కడే ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళడు. మీరు ఆనంద్ అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళండి. ఆనంద్, వెళ్ళండి, వెళ్ళండి. ఇల్లు చూపిస్తాంతా. మేఘనా, ఏంటిదంతా? ట్రీట్మెంట్. ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నాడంటే పెద్దమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది, తను మానసిక స్థితి బాగుపడుతుంది. కొన్ని రోజులు వాడిని ఇక్కడ పెట్టుకోవడంలో ఏ ప్రాబ్లం? అన్నా, మేఘనా సరిగ్గా చెప్తుందా అనిపిస్తుంది.
అన్నయ్య పంటల్లో హార్టికల్చర్ని యూజ్ చేసి రైతులకి చాలా బాగానే లాభం దొరికింది. ఇక్కడ ఈ ల్యాండ్ చూస్తున్నావు కదా, ఇది మొత్తం 60 ఎకరాలు. ఇదంతా మా ల్యాండే. ఇక్కడంతా డెవలప్మెంట్ అవ్వాలి కదా. ఒకవేళ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది కదా. తెలుసు, కానీ వీటన్నిటికీ అన్నయ్య ఎదురుగా ఉన్నాడు. కంపెనీస్ బిల్డర్స్ వస్తే ఊరు మొత్తం నష్టం జరుగుతుంది, అందరూ ఇబ్బంది పడతారు. అది నిజమే. అరే ఏమైంది? అమ్మా, నాకేమనిపిస్తుందంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అమ్మా, నేను పని చేయకుండా ఊరికే తినలేను. నేను ముంబైకి వెళ్తాను. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను వాడి దగ్గర కొన్ని డబ్బులు అప్పు తీసుకుంటాను. ఆ తర్వాత నేను ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత అప్పుడప్పుడు నేను చూడ్డానికి ఇక్కడికి వస్తాను. లేదు లేదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నీకు డబ్బులు కావాలి కదా, అవి నేనిస్తాను. ఇదిగో తీసుకో. ఇది నా పేరులో ఒక ల్యాండ్ ఉంది కదా, దాని డాక్యుమెంట్స్. వద్దమ్మా, నువ్వేం చేస్తున్నావు? నేను ఇలాంటి పాపాలంతా చేయలేను. ఇదంతా నాది కాదు, నేను తీసుకోలేను. నోర్మయ్, ఇలా నువ్వెప్పుడు మాట్లాడుకో. నాది ఏదైతే ఉందో అదంతా నీకే కదా. కానీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళకు. అమ్మా సర్లేమ్మా. ఒక పని చేయి, అక్కడి నుంచి ఇక్కడ వరకు కాంపౌండ్ కట్టే, ఎవరు లోపలికి రాకూడదు. ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత సంతోషంగా లేను సార్. అరే అరే ఏం చేస్తున్నావయ్యా? తొందరగా చెయ్యి, తొందరగా చెయ్యి. అటు పైకి. రేయ్, ఇక్కడ ఏం జరుగుతుందిరా? రేయ్, తీదాన్ని. ఏంట్రా ఇది? తీయండ్రా. నువ్వు బయలుదేరక నుంచి, ఇది నా భూమే. తాగొచ్చావా ఏంటి? ఇది నా భూమి. నీ కొడుకే ఈ భూమి నాకు అమ్మేశాడు. ఇదిగో చూడు, నీ కొడుకే కదా ఆనంద్. ఇదిగో మీ ఆవిడే ఇందులో సిగ్నేచర్ కూడా చేసింది, చూసుకో. నువ్వు నీ పేపర్స్ నువ్వే పెట్టుకోరా. ఇవన్నీ తీసేయండి. నీ డబ్బు వచ్చి నీకు చేరుతుంది. బుద్ధి లేదా నీకు అసలు? ఎవరికి రా బుద్ధి లేదు? నీకే రా బుద్ధి లేదు. ఎప్పుడు చూసినా అవతల ఆస్తి మీద కన్నేస్తావు. అది భూమి అయినా సరే, ఆడదైనా సరే. హీరావతిని నేను బాగా ప్రేమించానని నీకు తెలుసు కదా, అయినా నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు. అది ఎప్పుడో జరిగిందిరా, ఎవరికి తెలియకుండా జరిగింది. తెలియకుండానా? ఇప్పుడు నేను కావాలనే చేస్తాను. ఇప్పుడైనా మార్రా. ఎన్ని రోజులని రైతులకి నాయకుడిగా తిరుగుతావు? నా ప్రాణం ఉన్నంత కాలం ఈ భూమిని అమ్మను. అర్థమైందా? నీ కొడుకు భూమిని అమ్మేశాడు. దాంట్లో సంతకం పెట్టింది నీ భార్య. అర్థమైందా? చూసావా, ఒకవేళ ఇలాగే ఉంటే మనం కొన్ని రోజుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాం. అలా ఎలా నా పిల్లలకి హక్కు లేకుండా చేస్తాను? ఈ ఇంటి పైన, ఈ భూమి పైన నాకు కూడా సగభాగం ఉంది. ఇంకా దాన్ని ఎలా తీసుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. ఎన్ని నగల! అత్తయ్య, ఇందులో నా నగలు ఏవి? అరే కోడలా, మొత్తం ఇవన్నీ నీకే. అరే, నాకుండేది ఒకే ఒక్క కోడలివి. ఇవన్నీ నీకివ్వకపోతే ఇంకెవరికిస్తాను? ఇవన్నీ నీకే. అయ్యో, మీతో ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోయాను. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు ఆకలితో ఉండిపోతారు. నేను వెళ్ళి వంట చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. చూసావా, నేను నీకు చెప్పాను కదా, నీ కోరికలన్నీ నెరవేరుస్తానని. రేయ్, ఇక్కడ ఏం జరుగుతుందిరా? నాన్న, మీ కోడలు. నోర్మై, ఇది నా కోడలు కాదు, నువ్వు నా కొడుకువి కాదు. బయటికి పోండ్రా. వెళ్ళు. నానా, ముందు బయటికి పోండ్రా. పోండి. వదలండి, ఆగండి. పోండ్రా ముందు. పోండి. ఏం చేస్తున్నారు? నోర్మై, నన్ను అడగకుండా నా భూమిని అమ్మేశావు. సిగ్గులేదు? ఈ ఇంట్లోకి ఒక పాము దూరింది. ఎలాగైనా సరే దీన్ని తరిమేస్తాను. ఎక్కువ మాట్లాడద్దు. ఆనంద్ కవితని ఇంట్లో నుంచి తరిమారంటే నేను ఇక్కడే నన్ను చంపుకు చేస్తాను. నువ్వు నోరుమోయి.
వీళ్ళని ఎలాగైనా పోలీసులకు అప్పచెప్తాను. అమ్మా! నాన్న ప్లీజ్ మీరు వదిలేయండి, అయ్యో. ఎక్కువ రక్తం కారుతుంది. కళ్ళు కనపడలేదా? వద్దు 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 వద్దు, నన్ను ఏం చేయొద్దు. బయటికి తీ, మొబైల్ తీ, త్వరగా తీ. ఆ చైన్ కూడా తీసివు. తీరా, తీ తీ తీ. ఏయ్, నేను ఎవరో మీకు తెలీదు. తీరా, చైన్ తీ, బయటికి తీ. ఇవ్వండ్రా, పోరా. తీసివు. ఏయ్, నిన్ను. అయ్యో అయ్యగారు, హత్య హత్య. అరే కాన్, ఇది ఏ రైతు నాయకుడి కేసు? ఇతని కోసం పైనుంచి పదే పదే ఫోన్స్ వస్తున్నాయి. సార్ వసావిరా ఏరియాలో కాళిదాస్ అనే రైతు నాయకుడు ఉన్నాడు, అతన్ని చంపేశారు. ఎనీ విట్నెస్? ఉన్నాడు సార్. వాడితో పాటు ఒక మనిషి ఉన్నాడు. అతను ఏమన్నాడంటే వీళ్ళిద్దరూ బ్లాక్ కలర్ బైక్ లో వచ్చి ఆ మనిషిని చంపి పారిపోయారట. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది స్నాచింగ్ గ్యాంగ్ పని అని, మరికొంతమంది ఏమో ఇది ప్లాన్డ్ మర్డర్ అని. ప్లాన్ మర్డరా? ఎందుకు? ఈ కాళిదాస్ ఒక కంపెనీ బిల్డర్తో గొడవ పడుతూ ఉన్నాడు. అందువల్ల వాళ్ళు స్థలం కొనలేకపోతున్నారు, అందుకే చంపేసుంటారు. ఈ చైన్ స్నాచింగ్ కేసులో రికార్డ్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? హా సార్, లాస్ట్ ఇయర్ దాదాపు 70 నుంచి 50 కేసులు జరిగాయి, కానీ వాళ్ళు ఎవరిని హామ్ చేయలేదు. పిఎం రిపోర్ట్? సార్ పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే ముందు అతన్ని కత్తితో పొడిచారు, ఆ తర్వాత అతన్ని బాగా కొట్టారు. ఇన్స్టెంట్ డెత్, ఎక్కువగా బ్లడ్ లాస్ అయింది. ఇది ప్లాన్ మర్డరే ఖాన్. ఈ చైన్ స్నాచింగ్ అనేది మన కళ్ళల్లో మట్టి కొట్టడం కోసమే. చైన్ స్నాచింగ్ కోసం అయితే వెళ్తున్న బండిన ఎందుకు దొంగతనం చేస్తారు? లాజిక్ దెబ్బ కొడుతోంది. కరెక్టే సార్, 2 దెబ్బలు కొడతారు, చైన్ మెడలో నుంచి లాక్కొని ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇదే కదా సార్ జరిగేది. ఆ రోడ్డు మీద ఏమైనా సీసీటీవీ కెమెరా? లేదు సార్. అయితే పదండి, క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్దాం. ఖాన్, ఇది ఎవరూ తిరగని దారి అయి ఉండొచ్చు, కానీ చుట్టుపక్కల అక్కడక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. హర్ష, సంగ్రామ్, సార్. వెళ్ళి చుట్టుపక్కల బిల్డింగ్స్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయేమో చూడండి. ఒకవేళ అక్కడ నుంచి ఫుటేజ్ ఏమైనా దొరకచ్చు. అవును సార్. సార్ వీడే పాండ్యా. నమస్కారం ఆ రోజు వీడు కాళిదాస్తో పాటు ఉన్నాడు. చెప్పు బండియా, ఆ రోజు నువ్వేం చూసావు? సార్, 2 వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చారు. వాళ్ళు మా సార్ని బాగా కొట్టారు, తర్వాత ఆయన చైన్ కూడా లాక్కున్నారు. బైక్ నెంబర్? సార్ చీకటిగా ఉన్నందువల్ల కనపడలేదు సార్. ఇలా చూడు బండియా, 2 వ్యక్తుల మీద దాడి జరిగింది. ఒకరు బతికిపోయారు, ఒకరు చనిపోయారు. ఒకవేళ నువ్వే సఫారీ ఇచ్చి ఈ పని చేయించావా? అయ్యో సార్, నేనెందుకు సార్ ఆయన చంపుతాను? ఆయన నాకు దేవుళ్ళు లాంటి వారు సార్. ఆయన వల్లే నా కుటుంబం ఇప్పుడు బతుకుతాను సార్. నాకేం తెలియదు సార్. ఈ ఊరు ఎక్కడికి వెళ్ళకూడదు. సార్ సార్, ఇక్కడ 2 సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ ఆ కెమెరాస్ ఈ రోడ్డుని కవర్ చేయవు. సార్ స్క్వేర్ సీసీటీవీని తెప్పించాం. గుడ్. సార్ ఇక్కడ పక్కనున్న వాళ్ళందరూ చెప్తున్నారు కాళిదాసు హత్యకి కారణం బిల్డర్సే అంటున్నారు. సార్ సుమారు 50 మంది బిల్డర్స్ ఉన్నారు సార్. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, అది కూడా ఆధారాలు లేకుండా కష్టం సార్. ఒకవేళ ఈ పని చేసింది శత్రువులు కాకుండా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ కావచ్చుగా? అవును సార్, మహేష్ జాదవ్ సార్. ఆయన ఇక్కడ మాకు సర్పంచ్ గారు. ఒకప్పుడు ఆయన మా అయ్య గారు చాలా మంచి స్నేహితులు సార్. ఇప్పుడు శత్రువులు అయిపోయారు. సార్, వాడిని చంపడం వల్ల నాకు ఎటువంటి లాభం లేదు. ఎక్కువ లాభం ఉండేది వాళ్ళ ఇంటి వాళ్ళకి. అంటే 20 ఏళ్ల క్రితం వాళ్ళ కొడుకు కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి తన భార్య మానసిక స్థితి బాగాలేదు. ఆ తర్వాత వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఈరావతితో వాడికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మాయమైన కొడుకు తిరిగి వచ్చేసాడు. అసలు మీ మధ్య స్నేహం చెడిపోవడానికి గల కారణం ఏమిటి? మామూలు గొడవలే సార్. అంటే కాళిదాసు గారి 2వ భార్య కారణమా? మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. హా, నేను ఈరావతిని ప్రేమించాను, కానీ కాళిదాస్ పెళ్లి చేసుకున్నాడు. ఈ కారణం చాలుగా కాళిదాసుని చంపడానికి? చంపేవాడిని అయితే 20 ఏళ్ల క్రితమే చంపుంటాను సార్. ఇప్పుడు వాడిని చంపి నాకేం లాభం? ఆ విషయాన్ని మేం డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మేము వెళ్తున్నాం. సార్, ఇంకో విషయం, వచ్చేటప్పుడు వారెంట్తో రండి. ఈ ఏరియాలో నేను పెద్ద వ్యక్తిని.
పిట్ ప్యాకెట్ని కాదు. దిగులు పడకండి సార్, ఈసారి వచ్చినప్పుడు తగిన ఎవిడెన్స్తో వస్తాం, మిమ్మల్ని గౌరవ మర్యాదలతో ఇక్కడి నుంచి తీసుకువెళ్తాం. ఓకే, నమస్తే. ఇతని జాతకం తెలుసుకో ఖాన్. మర్డర్ జరిగిన రోజు ఎక్కడున్నాడో తెలుసుకో. ఇతని కాల్ రికార్డ్స్ కూడా కావాలి. ఒకవేళ ఇతను ఎవరికైనా సుపారీ ఇచ్చి ఉండొచ్చుగా. ఎస్ సార్. సార్, ఆ కాళిదాస్ కొడుకున్నాడే 20 ఏళ్ల క్రితం తప్పిపోయినవాడు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు? వీడే ఆయన చంపాడు. మా నాన్నకి వీడంటే అస్సలే ఇష్టం ఉండదు. వీడికి డబ్బు ఆశపడేలా చేశాడు. ఏమయ్యా, నీ పేరేంటో చెప్పు. సార్, హనీకిత్ సానే. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? ముంబై. ఇక్కడికి ఎలా వచ్చావు? నా మెడలో ఉన్న తావీదు చేతుకున్న మచ్చని చూసి వీళ్ళు ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు. నువ్వు నీ భార్య ఏం కావాలని కోరుకున్నారో అవన్నీ మీకు లభించాయిగా. ఇల్లు, కారు, డబ్బు అన్నీ. ఎప్పుడైతే ఇవన్నీ నీ చేతిలోంచి పోతాయని తెలుసుకున్నావో నువ్వు కాళిదాస్ని చంపేశావు. లేదు సార్, నేను ఆయన చెప్పలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయిపోయింది. ఏ భూమినైతే అమ్మానో దాని మీద వచ్చిన డబ్బులు మొత్తం ఆయనకి ఇచ్చేశాను. నానా, డబ్బులు నాకు ఫ్యామిలీ కంటే ఇంకేది ఎక్కువ కాదు. నేను నా బిజినెస్ని మొదలుపెట్టను. మీతో కలిసి మీ బిజినెస్కి హెల్ప్ చేస్తాను. ఎందుకు? కొడుకు తండ్రి దగ్గర నుంచే నేర్చుకుంటాడు. నాకు ఈ ఫ్యామిలీ కావాలి నాన్న. ఐ ప్రామిస్ సార్, నేను నాన్నని చంపలేదు. అది మేం డిసైడ్ చేసుకుంటాం ఎవరు చంపారో ఎవరు చంపలేదో. ఇతను తీసుకెళ్ళండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈవిడెవరు? తను మా పెద్దమ్మ, అంటే మా నాన్న మొదటి భార్య. ఇంతకీ మీకు ఎలా తెలిసింది ఈ అనికేత్ మీ అబ్బాయి అన్న విషయం? నేను తనకు అమ్మని. ఒక తల్లికి కొడుకు ఎవరో తెలీదా? అలాగే ముండన్ బాబా కూడా చెప్పాడు. ముండన్ బాబా? ఆయన చెప్పాడు నా ఆనంద్ గుడిలో దొరుకుతాడు అని. మీకు కాళిదాస్ డబ్బిచ్చారా అనికేత్ తిరిగి వచ్చిన తర్వాత? లేదు, డబ్బులేమి ఇవ్వలేదే. హర్ష, సార్. ఇంట్లో వాళ్ళని బయటికి పంపించి ఇల్లంతా వెతుకు. అలాగే సార్. ఆ డబ్బు మనకు వెంటనే దొరకాలి. ఏమి దొరకదు సార్, ఎందుకంటే వాడు అబద్ధం చెప్తున్నాడు. వీడు డబ్బులు తిరిగి ఇవ్వనే లేదు. ఏ హీరో, ఒకసారి మొహం ఇలా చూపించు. నువ్వు మన్మోహన్ దేశాయ్ సినిమాల్లో బచ్చన్ లాగా ఫీల్ అయిపోతున్నావా? చిన్నప్పుడేమో మాయమైపోయావు, పెద్దవాడు అయ్యాక తిరిగి వచ్చావు. నాకు అర్థం కాలేదు సార్. అంటే నీకు అర్థమయ్యేలా చెప్పాలా? ఖాన్, ఏముంది నాన్న, చూసుకో. ఇది నీ జాతకం. తమరు 6 నెలలు జైల్లో ఉన్నారు. ఇంకా ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి మీ మీద. జేబు దొంగ కదా నువ్వు. సార్, నన్ను ఇంకేం చేయమంటారు? ఇంట్లో నా భార్య తిట్లు తిని తిని దానివల్ల నేను కష్టపడి నాకు ఏ దారి అయితే దొరికిందో నేను ఆ దారిలో వెళ్ళాను సార్. కానీ ఇప్పుడు నేనేమీ చేయట్లేదు సార్, మొత్తం అంతా మానేశాను. ఇలా చూడు నికేత్, నీ పాస్ట్ రికార్డ్స్, చైన్ స్నాచింగ్ అండ్ హత్యలు 3 కనెక్టెడ్. నువ్వు అబద్ధం చెప్పుంటే ఇప్పుడే చెప్పాయి, తర్వాత నీకు అవకాశం ఉండదు. నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? ఓకే, నువ్వు ఈ ఊరొదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను, అర్థమైందా? ఓకే సార్. సార్, మీకేమనిపిస్తోంది? అతను చెప్పేది నిజమనా? ఇతని పాస్ట్ రికార్డ్స్ చూస్తే ఇతన్ని నమ్మడం కష్టమే కాను. బట్ ఒక విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ ఇతను కాళిదాస్కి డబ్బు ఇచ్చుంటే ఆ డబ్బు ఏమైపోయినట్టు? సార్, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసి ఉండొచ్చు కదా. ఓ పని చేయి, అందరి మీద కన్నేసించు. ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయి. రైట్ సార్. హర్ష, క్రైమ్ సీన్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వచ్చిందా? ఈ రోజు దొరుకుతుంది సార్. సార్, ఈ మాంత్రికులకి కరెక్ట్ గా తెలుస్తుంది అనికేత్ ఆలయంలో అయితే ఉంటాడు. పదండి, స్వయంగా వెళ్ళి భగవంతుడిని కలుద్దాం. ఆయన వాడి భవిష్యత్తు చెప్తారు కదా. ఖాన్, ఇతని జాతకం తెలిసిందిగా. 20 కంటే ఎక్కువ కేసులుంటాయి. సరిగ్గా చెప్పారు సార్. సార్, ఓ పని చేద్దాం, వీడిని షూట్ చేసి పారేద్దాం. గుడ్డి నమ్మకం అని అందరూ మర్చిపోతారు. సర్లే కానీ నన్నేమి చేయదు సార్, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. సంగ్రామ్, ఇతనికి కూడా పెళ్ళైపోయిందయ్యా. సార్, నాకు చదువు పెద్దగా అవ్వకపోయేసరికి ఇదిగో ఇలా వేషం మార్చుకున్నాను. మనసుకైతే తోస్తే అది చెప్పేస్తారు, అందరూ నన్ను దేవుడు అనుకుంటారు. అలాగే నేను యమునమ్మ గారికి కూడా చెప్పాను వాళ్ళ కొడుకు ఆలయంలో దొరుకుతాడని. సార్,
సార్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసింది, కానీ ఫుటేజ్ లో ఎవరు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకునేవాడు లేడు. వచ్చినప్పుడు లేడు, వెళ్ళేటప్పుడు లేడు. అయితే వాడు మనల్ని మోసం చేశాడనమాట. అలాంటి గ్యాంగ్ ఏదీ లేదు. బహుశా వాడే చంపేస్తుంటాడు కాళిదాసుని. ఖాన్, అతని కాల్ రికార్డ్స్ కలెక్ట్ చేయి, అతని గురించి ఎంక్వైరీ చేయి. అరే బంద్యా, ఎందుకింత భయపడుతున్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, కొంచెం పనుంది, నేను వెళ్తాను. సరే సరే. ఈ భూమి యమున గారి పేరు మీద ఉంది. అవును, తనే ఈ భూమికి డాక్యుమెంటేషన్ చేయమని పంపించింది. నేను బిజినెస్ చేయాలి, దానివల్ల నాకు డబ్బులు అవసరం ఉంది, కాబట్టి భూమిని అమ్మాలనుకుంటున్నాం. కానీ సరే పర్లేదు, మీకు ఏదైనా అనుమానం ఉంటే పర్లేదు, నేను అమ్మని తీసుకొస్తాను. సార్ అనికేత్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? యమున గారి ల్యాండ్ని తన పేరు మీద రాసుకోవాలని వచ్చాడు. అవును పెద్దమ్మ, మన ప్రాపర్టీని వాడి పేరున రాసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. కానీ పెద్దమ్మ, వాడు మంచోడు కాదు. నాన్నని డబ్బుల కోసం వాడే చంపాడు. మనం వాడిని పోలీసుల దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలి. చూసావా శంకర్, ఇప్పుడంతా తను వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతోంది. సరే, నానంద్ ఇలా చేశాడనడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉంది? వదినా, కానీ మేఘన ఎందుకు అబద్ధం చెప్తుంది? పర్లేదులే బాబాయ్, నేను వాడికి ఎదురుగా ఆధారాన్ని తెస్తాను. తర్వాత వాడి మీద మనం కంప్లైంట్ చేద్దాం. అది సార్, నా కూతురు నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదు సార్. తన్ని వెతకండి సార్, తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. సార్, మేము అక్కని అన్ని చోట్ల వెతికాము, కానీ తను ఎక్కడ దొరకలేదు. చివరిగా మీరు తను ఎన్నింటికి చూశారు? 3 గంటలకి. తను 3 గంటలకి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొస్తానని నాతో చెప్పింది, కానీ రాలా. 24 గంటలు దాటింది, అమ్మాయి రాత్రి రాలేదు. మీరు ఇప్పుడు వచ్చారు, ఇంతవరకు ఎక్కడున్నారు? తను ఇక్కడే ఉంటుంది, వచ్చేస్తుంది అనుకున్నా. ఏం జరిగిందో వాళ్ళతో చెప్పలేదు. హలో, ఓకే సార్. సార్, మేఘనా 7 దొరికింది, హనుమాన్ రోడ్ పక్కనున్న పొలంలో. కూతురు వదలండి, నేను వెళ్ళాలి, వదలండి. చూడు హర్ష, మేడం ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్ళండి. అమ్మా ఏడవకండి అమ్మా, తీసుకెళ్ళండి. బాడీని కిందకు దించండి. సార్, ఏంటి హర్ష? సార్ చాలా దారుణంగా చెప్పారు. లైంగికంగా కూడా ఎవరు తన మీద పగతో చంపినట్టు అనిపిస్తుంది. రిజిస్టర్ ఆఫీస్ నుంచి కాళిదాస్ ఇంటికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ ఏరియా రిజిస్టర్ ఆఫీస్ నుంచి 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారేమో, లేదంటే తనకు ఎవరైనా అబద్ధం చెప్పి మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారేమో, అందుకే వచ్చి ఉండొచ్చు. అలా కూడా కావచ్చు. ఖాన్, ఈ స్థలం ఊరుకు దూరంగా ఉంది. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లారే వరకు ఎన్ని మొబైల్స్ యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకో. ఈ మేఘనా బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అలాగే సార్. తన ఫోన్ CDR కూడా కలెక్ట్ చేయండి. ఎవరైనా తనకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిచి ఉండొచ్చు. సార్, నేను రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేఘన 5 గంటలకి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని. ఇంకో విషయం సార్, ఆ బండియా ఉన్నాడు కదా, వాడు భూమిని కాళిదాస్ దగ్గర అద్దెకు పెట్టాడు. బండియా అమ్మాలనుకున్నాడు, కానీ కాళిదాస్ ఒప్పుకోలేదు. డబ్బులు లేనందువల్ల బండియా వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అందుకే కాళిదాస్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్కి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేద్దామని అక్కడికి వెళ్ళాడు. అలాగే ఆ సమయంలో మేఘన కాల్ లొకేషన్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంది. అంటే కాళిదాస్ని చంపడానికి అతనికి కారణం ఉంది. బహుశా మేఘనాని కూడా, ఎందుకంటే మేఘనకి నిజం తెలిసిపోయింది. దాన్ని దాచిపెట్టడానికి ఆమెను చంపేశారు. సార్, ఎంక్వైరీలో ఇంకో విషయం తెలిసింది. ఆ ఫ్రాడ్ అనికేత్ ఉన్నాడు కదా, ఆ టైంలో వాడు రిజిస్టర్ ఆఫీస్లోనే ఉన్నాడు. కాళిదాస్ భూమి కోసం అక్కడికి వెళ్ళాడు. సార్, ఈ మేఘన మర్డర్ తర్వాత అనికేత్ ఇంకా వాడి భార్య ఇద్దరు మిస్సింగ్. నిన్న రాత్రి క్రైమ్ సీన్ కాల్ రికార్డ్స్ వచ్చాయి. 2 నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయి. ఒకటి మేఘనాది, ఇంకొకటి బండియాది. ఈ బండియా మనల్ని తిప్పిస్తున్నాడు.
వాడిని తీసుకురండి. చెప్పరా. సార్, నన్ను కొట్టండి సార్. సార్, 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 చెప్పరా. నన్ను కొట్టండి సార్. సార్, నేను ఎవరిని చంపలేదు సార్. నా మాట నమ్మండి సార్. ఏయ్. సార్, నేను కేవలం నకిలీ డాక్యుమెంట్ రెడీ చేయడానికి వెళ్ళాను సార్. అంతే చెప్పరా. సార్. అరే సంగ్రామ్, వద్దు, వదిలే వదిలే వదిలే. సార్, చెప్పు, ఎందుకు డూప్లికేట్ పేపర్స్ చేయించావు? సార్, ఎందుకంటే నాకు కాళిదాసు మీద కోపం వచ్చింది. ఆయన ఊరి పెద్దనే కారణంతో మా అందరి మీద అధికారం చలాయించాడు. నేను నా స్థలాన్ని బిల్డర్కి గనక అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయి, మీ అప్పు కూడా తీర్చేయగలుగుతాను, మా అమ్మకి వైద్యం కూడా చేయించగలుగుతాను కదా. కానీ కాళిదాసు అడ్డుకున్నాడు. కాళిదాసును నా పని చేయనివ్వలేదు. అంతేకాదు మా అమ్మ కూడా చనిపోయింది సార్. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరికైనా కోపం రాదంటారా? అందుకే కోపం వచ్చి నువ్వు అతన్ని చంపేశావు. లేదు సార్, నేను కాళిదాసుని చంపలేదు. కాళిదాసుని ఆ బైక్ మీద వచ్చిన వాళ్ళే చంపేశారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ లో అటువంటి ఇన్సిడెంటే లేదు బండియా. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ఆ భగవంతుడి మీద ఒట్టు, నేను చెప్పేదంతా నిజమే సార్. మేఘనా ఎందుకు చంపావు? నాకు ఏమీ తెలియదు సార్. చూడు బండియా, అయ్యో, ఒకవేళ ఇది అబద్ధం అయితే నువ్వు జీవితంలో చెప్పే చివరి అబద్ధం ఇదే అవుతుంది. సార్, ఈ ముండన్ బాబా కాల్ రికార్డ్స్ వచ్చాయి. కొట్టండి సార్. చూపిరా. కొట్టండి. చెప్పు. చేతులు చూపి. చెప్పరా. నిన్ను. చెప్పరా. చెప్పు. సార్, సార్, సార్. సంగ్రామ్, సంగ్రామ్. ముండన్ బాబా, నిజమేమిటో చెప్పు, లేదంటే నీ తోలు ఒలిచేస్తాను. అసలు శంకర్తో నువ్వేం మాట్లాడావు? తన అపార్ట్మెంట్ కొట్టడానికి కాల్ చేస్తుంటాడు. నువ్వు తనకి ఎన్నోసార్లు ఫోన్ చేశావు. రాత్రి 2 గంటల తర్వాత వాడితో మాట్లాడడానికి ఏముంటుందిరా? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. రేయ్, చెప్పు. నిన్ను. ఖాన్, వీడిని షూట్ చేసి ఎన్కౌంటర్ అని చెప్పి. హర్ష, నా గన్ తీసుకురా. వద్దు సార్, నన్ను చంపొద్దు సార్, నన్ను చంపొద్దు. నేను అంతా చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. ఇదంతా నేను శంకర్ చెప్పడం వల్లే చేశాను. శంకర్, మా అన్న నాకు డబ్బులే ఇవ్వడు. భూమి నా పేరునే ఉంటుంది, కానీ ఓనర్ మాత్రం మా అన్న. ఆయన ఇష్టానికి విరుద్ధంగా నేను అసలు ఏమీ చేయలేను. నాకు డబ్బులు అవసరమైంది, అందువల్ల నేను వదిన ద్వారా ప్లాన్ చేశాను. తనని వేరే వేరే మాంత్రుల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాను, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను. మీ దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది, తన దగ్గర వాళ్ళ కొడుకు దొరుకుతాడని చెప్పు. తన దగ్గర నుంచి 20,000 తీసుకో. 10,000 నీకు, 10,000 నాకు. సరేనా? నాకు డబ్బులు దొరుకుతూ ఉన్నాయి, అన్నీ సరిగ్గానే నడుస్తోంది. హఠాత్తుగా ఒకరోజు వేరొక పని కోసం ఊరెళ్ళాను. దొంగ పట్టుకోండి. రేయ్, ఆగో. రేయ్, నేను అనికిత్ చేతిలో ఒక పుట్టుమచ్చ చూశాను. అప్పుడు నాకు డబ్బులు సంపాదించడానికి ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఆ అనికిత్తో పాటు డీల్ పెట్టుకున్నాను. వాడిని గుడికి పంపించాను. ఇంకా ముండన్ బాబా కూడా నేను చెప్పినట్టే చేశాడు. తర్వాత అనికిత్ ఇంటికి వచ్చాడు. మేమిద్దరం కలిసి ఆ భూమిని అమ్మేశాం. అన్నీ కరెక్ట్గా జరిగాయి. ఆ తర్వాత నీ గురించి కాళిదాస్కి తెలిసిపోయింది. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోతామనే భయంతో మీరిద్దరూ కలిసి తనని చంపేశారు. సార్, నేను అన్నని చంపలేదు. ఒకవేళ అనికిత్ చంపుంటాడో ఏమో, ఎందుకంటే డబ్బుల అవసరం ఎక్కువ వాడికే ఉండింది. ఖాన్, ఈ అనికేత్ ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి. సార్, తన ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టాను సార్. అలాగే లోకల్ పోలీసుల్ని వాళ్ళ ఇంటి బయట కాపలాగా ఉండమని చెప్పాను. వాడు తప్పించుకోలేడు సార్. సార్, మీరు చెప్పిన తర్వాత నేను అందరి బ్యాక్గ్రౌండ్ ట్రాన్సాక్షన్ చెక్ చేశాను. ఏమైనా దొరికిందా? దొరికింది సార్. పురన్మయ్ ఉదా సింగ్ అనే గైనకాలజిస్ట్కి 15,000 ట్రాన్స్ఫర్ చేసింది. సార్, మేము అక్కడి నుంచే వస్తున్నాం. తనకి అక్కడ అబార్షన్ చేశారు సార్. అసలు ఈ ఫ్యామిలీలో ఏమిటి ఇన్ని రహస్యాలున్నాయి? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఆకాష్, ప్రముఖ అధ్యక్షుడు మహేష్ కొడుకు. ఆకాష్. అవును సార్, మా ఇద్దరికి అఫైర్ ఉంది. మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దీనిలో తప్పేముంది? నువ్వు చేసుకున్నావు కదా అబార్షన్, ఇల్లీగల్. ఖాన్, ఇది రోమియో జూలియట్ సీన్లా ఉంది. శత్రువుల వాళ్ళ అమ్మాయి, ప్రేమ వ్యవహారం. ఈ గొడవ వల్లే కాళిదాస్ని చంపేశారా? లేదు లేదు, మేమెందుకు చంపుతాం సార్? మేము 2 ఏళ్ళలో పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అవును సార్, ఇంకా మా గురించి ఎవరికి తెలియదు సార్. ప్లీజ్ మీరు మా నాన్నతో కూడా ఏమీ చెప్పకండి సార్. ఆ హనికేత్ దొరికాడు సార్. ముంబైలోని ఒక లాడ్జిలో వాడి కార్డ్ని స్వైప్ చేశాడు. లోకల్ పోలీసులు వాడిని తీసుకొస్తున్నారు. అయితే ఎందుకు పారిపోయావు?
నేను మీతో ఒక అబద్ధం చెప్పాను అందుకే సార్. ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్పాను నిజం సార్. చెప్తాడటగా విందాంలే. చెప్పు చెప్పు. ఆ రోజు కాళిదాస్తో మంచిగా మాట్లాడానది అబద్ధం. భూమి అమ్మిన డబ్బులు ఇంకా నా దగ్గర ఉన్నాయి సార్. సార్ నేను ఒప్పుకుంటాను సార్, నేను చాలా తప్పులు చేశాను, కానీ కాళిదాస్ గారిని నేను చంపలేదు సార్. మరి మేఘనాని తను చెప్పడానికి నీకు కారణం ఉంది కదా. తన పేరు మీద ఉన్న పొలం నీ పేరు మీదకి మార్చుకోవాలనుకున్నావు, అందుకే ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళావు. ఆ అమ్మే నాకు చెప్పింది, రిజిస్టర్ ఆఫీస్లో మేఘనా నన్ను చూసిందని చెప్పింది. మేఘ్నా ఏమందంటే వాళ్ళ భూమిని నీ పేర్లో రాసుకోవాలని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళావని మేఘ్నా చెప్పింది. అయితే ఇటు చూడమ్మా, ఒకరి ప్రాపర్టీలో ఒక పర్సన్ ఎక్కువైతే వాళ్ళు భయపడతారు కదా, అందుకే తను నిన్ను నా వైపు రెచ్చగొడుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. నువ్వు చెప్పేది నిజమే కదా? అమ్మా నీ మీద ఒట్టు, నేనేం చేయలేదు సార్, ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్ సార్. నోరు ముయ్. ఎవరైతే బిడ్డగా ఆదరించారో వాళ్ళకే నువ్వు ద్రోహం చేశావు. అసలు నువ్వు ఒక మనిషివేనా? సార్ డబ్బు మీద వస్తా నేను పిచ్చోడిని అయిపోయాను, నాకు తెలుసు సార్. ఈ భూమి సమస్యలో ఖచ్చితంగా నేను దొరికిపోతానని తెలుసు, అందువల్లే ఆ రోజు రాత్రి నేను కవితను తీసుకొని పారిపోయాను సార్. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఇతని కస్టడీలో ఉంచండి. అరగంటకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. నన్ను క్షమించమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. తప్పు జరిగింది మీ కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల. నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అన్షిత్ ఇంటికి రాకుండా ఉండిపోయింటే ఆయన నన్ను వదిలేసి వెళ్ళుండడు, మేఘన కూడా వెళ్ళుండదు. దీనికంతటికి కారణం మీ ఈ పిచ్చితనమే. సార్, మేఘన పిఎం రిపోర్ట్ ప్రకారం తన డెత్ 12:30 నుంచి 1 లోపు జరిగింది. నైలాన్ తాడుతో తన గొంతుని పిసికారు. సెక్షువల్ అసాల్ట్ కూడా జరిగింది సార్, మల్టిపుల్ టైమ్స్. ఓ పంచే, అనికేత్ అండ్ శంకర్ డిఎన్ఏలు మ్యాచ్ చేసి చూడండి. చెక్ చేస్తాను సార్. సార్ ఆ రోజు క్రైమ్ సీన్ లో 2 మొబైల్స్ యాక్టివ్ గా ఉన్నాయి. ఒకటి మేఘనాది, ఒకటి బబ్లుది. బబ్లు? అవును సార్, ఊరు అధ్యక్షుడు మహేష్ డ్రైవర్ సార్. వాడు క్రైమ్ సీన్ లో ఉదయం 7 నుంచి రాత్రి 2 గంటల వరకు ఉన్నాడు. తీసుకురండా బబ్లుని. అక్క వడపావ్ అంతా 10 రూపాయలు. ఎలా ఉంది? బాగుంది. అదిరింది కదా. ఆ, డబ్బులు ఇచ్చేసావా? ఆ, అరే డబ్బులు ఇచ్చేసావా? ఇంకా లేదు. ఇవ్వు. ఇవ్వు నడు. తీసుకొచ్చెల్లమ్మా. పద. ఎక్కడికి? పోలీస్ స్టేషన్లో తిందువు గాని. నేనేం చేశానని? పద. ఏయ్, చెప్పరా? చెప్పరా? ఏయ్, చెప్పరా? ఏయ్, నిన్ను- సంగ్రామ్, సంగ్రామ్. లేరా? నీ కాల్ రికార్డ్స్ మేఘ్నా డెడ్ బాడీ దగ్గర దొరికాయి. మేఘ్నా బాడీ మీద మాకు సిమెంట్ ట్రేసెస్ దొరికాయి. 2 గంటలు పట్టింది ఇది మాకు ప్రూవ్ చేయడానికి. నువ్వు ముందు దాన్ని రేప్ చేసావు, తర్వాత చంపేశావు. ఇప్పుడు నిజం చెప్పు, లేదంటే వీళ్ళు నేను చంపేస్తారు. చెప్పు. నేను చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను సార్. మేఘ్నా అంటే నాకు చాలా ఇష్టం సార్. తనంటే నాకు పిచ్చి ప్రేమ. తను నాలాంటి వాడితో, నాలాంటి ఒక డ్రైవర్ని ఎప్పటికీ ప్రేమించదని నాకు తెలుసు. ఆ రోజు నేను చాలా తాగాను సార్. తనని నేను రిజిస్టర్ ఆఫీస్ బయట చూశాను. మేఘ్నా, మేఘ్నా, నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో ఏం మాట్లాడను. అది కాదు, నేను చెప్పేది విను. వదలు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్తున్నాను, మనం వదలు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, మనం సంతోషంగా ఉందాం. నా వదలు. మాట విను. మేఘ్నా, నేను చెప్పేది విను. నువ్వు నాతో మాట్లాడకు. నేను ఎవరి కూతురో నీకు తెలుసు కదా. ఏయ్, నిన్ను వదిలిపెట్టను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ గురించి అంతా చెప్పేస్తాను. దీన్ని ప్రేమ అనరు, మోహం అంటారు. నేను తన్ని ప్రేమించాను సార్. నా లాంటి పేదవాళ్ళని ఇలాంటి వాళ్ళందరూ వీధి కుక్కని చూసినట్టు చూస్తున్నారు. సార్, ఈ పేదవాడింటికి వెళ్ళాను సర్చ్ చేయడానికి. వీడు చాలా పేదోడు. 3 లక్షల రూపాయలు దొరికాయి, అది కూడా క్యాష్. భగవంతుడు నీలాగే అందరినీ పేదవాళ్ళగా మార్చాలి. డబ్బు ఎలా వచ్చింది?
ఎలా వచ్చింది డబ్బు చెప్పు. అది ఆకాష్ ఇచ్చాడు సార్. సార్ ఈ బబ్లు అబద్ధం చెప్తున్నాడు. నేను వీడికి డబ్బులే ఇవ్వలేదు సార్. కాళిదాస్ అంకుల్ని వీడే చంపాడు సార్. నువ్వేం చెప్తున్నావు? అయినా కాళిదాస్ అన్నని నేనెందుకు చంపుతాను? నువ్వు ములిమి కలిసే కదా చంపేశాడు. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. నేను చెప్పేది నిజం. గణేష్ బాబు, ఓ లాఠీ తీసుకురా, ఆయిల్ రాసి 3rd డిగ్రీ ఇద్దాం. సార్ పెద్ద ఐస్ క్యూబ్ ఒకటి తెస్తాను సార్. దాని మీద పడుకోబెట్టి కొడదాం. దాంతో పాటు ఉప్పు కూడా తీసుకొస్తాను. లేదు సార్, నేను అన్ని చెప్పేస్తాను. నిజం అంతా చెప్పేస్తాను సార్. నేను మర్మయ్ ఎంతో ప్రేమించుకుంటున్నాను సార్. కానీ మా ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోరని నాకు తెలుసు సార్. అందువల్ల వాళ్ళ ప్రాపర్టీ అంతా షేర్ చేసేస్తే ముర్మయ్ తన షేర్ని అమ్మేస్తుంది. ఆ తర్వాత డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నాం. ఆ హనికిత్ మధ్యలోకి వచ్చాడు సార్. మొత్తం అంతా పాడైపోయింది. వాడు ప్రాపర్టీ అమ్ముతున్నాడు. కాళిదాస్ అంకుల్ కూడా ఏమీ అనలేదు. ఇదంతా చూసి ముర్మయ్ భయపడిపోయింది. తను కాళిదాస్ అంకుల్ని చంపాలని ప్లాన్ వేసింది. ఇంకేం చేయండి సార్, ఆవిడ డబ్బంతా ఫ్రాడ్కే ఇస్తోంది. అందువల్లే నాకు కోపం వచ్చింది. చూడు బొబ్బులు, మేము చైన్ స్నాచర్ లాగా అక్కడికి వెళ్తాం. టైం చూసుకొని కాళిదాస్ అంకుల్ని చంపేస్తాం. నాకేంటి లాభం? 5 లక్షలు. అంతొద్దు గాని ఇప్పుడు 3 లక్షలు ఇవ్వు. దాంతో పాటు నాకు మేఘన కావాలి. ఏ నీ స్తోమత చూసుకో. అరే ముర్మయ్, వాడు ప్రేమిస్తున్నాడు, ఇంకా మనకి సహాయం చేస్తున్నాడుగా. వాడి కోసం మనం ఏదైనా చేయాలిగా. సార్ వీళ్ళతోటి నేను చాలాసార్లు మాట్లాడాను. మేఘనాతో నాకు సెట్ చేయమన్నాను. కానీ వీళ్ళు ప్రతిసారి ఒక్క కారణం చెప్పేవారు. అందుకని నాకు బాగా కోపం వచ్చి నేను ఇలాంటి పని చేశాను. ప్రేమ అద్దం తెలిసిన వాళ్ళు ఇలా ప్రాణాలు తీయరు. వీళ్ళని తీసుకెళ్ళండి. రేయ్ సార్, మూఢనమ్మకం ఉంటే ఒక మనిషి మీద ఇంకో మనిషికి నమ్మకం పోతుంది కదా సార్. ఆ మూఢనమ్మకమే కాళిదాస్ ఇంకా మేఘనా ప్రాణాలని బలి తీసుకో. కరెక్టే ఖాన్. ఈ గుడ్డి నమ్మకమే ఎంతో మంది ప్రాణాలు తీసుకుంది మన దేశంలో. వా, టీ చాలా బాగుంది సార్. ఇంకెవరికో ఉందో లేదో కానీ వీడి మూఢనమ్మకం ముగించాలి సార్. ఎందుకు? అరే సార్, వాడు పొద్దున వేసిన టీని 4 సార్లు వేడి చేసేస్తున్నాడు. ఇతనేమో వారేవా అంటున్నాడు. సార్ దీంట్లో ఏదైనా లోపం ఉందా? బాబు, ఏం తక్కువ లేదు, అంతా బాగానే ఉంది. మరి చాలా బాగుంది. టీ ఎంత బాగుందో తెలుసా? పనికొచ్చే పని తప్ప మిగతావన్నీ చేస్తారు కదా మీరు. సార్ 1 మంత్ తర్వాతే ట్రైనింగ్ అవుతుందన్నారు. నిజంగా మిమ్మల్ని మేము చాలా మిస్ అయ్యాం సార్. అందుకే వచ్చేసినట్టున్నారు. గణేష్ నన్ను ఎంతలా మిస్ చేశాడంటే ట్రైనింగ్ మధ్యలో ఆపేసి యూనిఫామ్ మార్చకుండా నేను కలవడానికి వచ్చేసాను. సార్, ఈరోజు హఠాత్తుగా వచ్చారేంటి? కమిషనర్ సారే పిలిచారు. ఒక కేసు టేక్ ఓవర్ చేయాలి. ఏం కేసు సార్? న్యూస్ పెట్టు, మీరే చూడండి. మా వర్షాన్ని వేరే వాళ్ళు కాదు, ఈ పోలీసు వాళ్ళే చంపారు. కానీ అశోక్ గారు, మీ కూతురికి పోలీసులకి ఏం సంబంధం ఉంది చెప్పండి. ఆ రేష్మకి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది సార్. ఆ ఇన్స్పెక్టర్కి రేష్మకి సంబంధం ఉంది. అందుకే తను బయట ఎక్కడన్నా చెప్పేస్తుంది ఏమోనని మా వర్షాన్ని చంపేశారు సార్. ఆ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇన్స్పెక్టర్ ప్రకాష్ తావ్డే. వర్ష అనే ఒక టీనేజ్ అమ్మాయి ఉంది. 5 రోజుల క్రితం మాయమైంది. నిన్న తన శవం దొరికింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశారు. కానీ మీడియా వాళ్ళు ఈ న్యూస్ ని పెద్ద చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే పోలీసు వాళ్ళ వల్లే 307 కేసు విట్నెస్, 302 కేసు విక్టిమ్ అయిపోయిందంటున్నారు. ఇది మన డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు. అందువల్లే నేను ఈ కేసుని టేక్అవుట్ చేసుకున్నాను. చంటి, నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను, కేసు వాపస్ తీసుకో.
నీ కాళ్ళు పట్టుకుంటాను. కేసు వాపస్ తీసుకో. చాలా ఆపు. ఆ? ఇలా చూడు, ఇలా చూడు, చూడు. 2 ఇంచుల్లో తప్పించుకున్నాను. లేకపోతే నీ కొడుకు నన్ను చంపేసి ఉండేవాడు తెలుసా? అమ్మీ నేను చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళు ఇన్సల్ట్ చేస్తానని చెప్పాను కదా. నేను చెప్పినా మీరు వినలేదు. నేను జైలుకి వెళ్ళిన పర్లేదు, ఏమైనా పర్లేదు. రండి, మీరు రండి. అశ్వాక్ ఆంటీ, క్షమాపణ అడగడానికి ముందు మీ కొడుకుని కూడా అడిగుండొచ్చు కదా. దానికి క్షమాపణ కావాలో వద్దు? అరే బాబు, మీరు క్షమాపణ అడగడానికి రాలేదు. వీళ్ళు నటించడానికి ఇక్కడికి వచ్చారు. ఎందుకు పనికిరాని వీళ్ళ నాన్నలా? ఏయ్, మా నాన్న గురించి అలా మాట్లాడతావా? నిన్ను ఏయ్, మా నాన్న మీద చేయి చేసుకున్నావే అనుకో, నీ మీద మరో కేసు కూడా బుక్ అవుతుంది. గువ్వ పగిలిపోద్ది. చాలా ఆపు. మీ అందరికీ చాలా హెడ్ వెయిట్ ఉంది కదా. ఒక్కొక్కరి హెడ్ వెయిట్ ని దింపుతాను. మిమ్మల్ని ఎవరిని ఊరికే వదలను. అశ్వాక్, జయంతి దయచేసి క్షమించు. వాడు చాలా చిన్న పిల్లాడు. అక్క, ఒక్క పని చెయ్యి. నువ్విప్పుడు ఇంటికి వెళ్ళు. వాడు జైలుకి వెళ్ళడానికి ఏర్పాటు చెయ్యి. వచ్చే వారం మనం కోర్టులో కలుద్దాం. బయలుదేరు. మీరు నన్ను ఏం చేయాలనుకున్నా సరే చెయ్యండి, కానీ నా కొడుకుకి ఏవైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో కూతురుందన్న సంగతి మర్చిపోకు. ఇక చాలే, వెళ్ళు. ఏమైందో చెప్పు. చెప్పాను కదా, ఏం కాలేదు. ఇప్పుడు నీకేమయ్యింది? దెయ్యాన్ని ఏమైనా చూసావా ఏంటి? వాడు మీ అమ్మను చూశాడు. అమ్మా, దీనికి నా ఫోన్ కొనిచ్చింది. దీనికైనా చెప్పు. ఏమండి? నువ్వు మాట్లాడకు. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏమైంది? మీ కూతురు ఏం పని చేస్తుందో ఒకసారి చూడండి. ఏమైంది? తను ఏం చేస్తుందో చూడండి. ఎవరో ఒక అబ్బాయితో వీడియో కాల్లో మాట్లాడుతూ నవ్వుతోందండి. అశోక్, తనకి 18 నిండబోతోంది. తనకి వెంటనే అబ్బాయిని చూసి పెళ్లి చేసేయాలి. లేకపోతే తను కూడా రేష్మలా తయారవుతుంది. అలా ఎలా వదిలేస్తాను నేను? దానికి ముందు నేనే తన చంపేస్తాను. అమ్మా, వద్దమ్మా, అమ్మా, నోరు మూసుకో. మాట్లాడినందుకే ఇలా కొట్టారా? అసలు ఇలా ఎందుకు చేశారు? వాళ్ళు ఏవైనా చేస్తారు. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేస్తారు. అలా ఎలా పెళ్లి చేసేస్తారు? నేను జరగనిస్తానా? నువ్వేం చేస్తావు నాకు తెలుసు. నేనేం చేస్తానో నాకు తెలీదు. కానీ నీకు ఇంకెవరితోనో పెళ్ళవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోను. సరే, ఇక నేను వెళ్ళాలి. ఇంటికి ఏం చేస్తావు? అదే టెన్షన్, గొడవలు. నీకు కొంచెం ఫన్ కావాలి. పద నాతో పాటు. కానీ ఎక్కడికి? ఇలా చూడు అనిరుద్, చెప్పునా? నేను 3 రోజుల వరకు ఇంటికి రాను. నువ్వేదైనా పార్టీ చేసుకోవాలంటే చేసుకో, కానీ ఇంటిని మాత్రం క్లీన్ చేసి పెట్టు. నానా, నేను పార్టీనా? లేదు నాన్నా. నేను కూడా మా నాన్నతో ఇలాగే చెప్పుకోండిరా. మా నాన్న బయటికి వెళ్ళంగానే నేను ఇలా పార్టీ స్టార్ట్ చేసేవాడిని. వెళ్ళు. బాయ్ బాయ్. మీరిద్దరా? రే, నాన్న ఇప్పుడే వెళ్ళాడురా. మీ ఇద్దరిని చూడలేదు కదా? లేదు, అంకుల్ వెళ్ళాకే నాకు చేసాం. సరే, మంచిది. కాసేపట్లో చేతన్ బీర్ తీసుకుని వచ్చేస్తాడు. ఆ తర్వాత కలిసి పార్టీ చేసుకుందాం. అరే ఏంటి, నువ్వు తాగవా? ఇదిగో, ఇది తీసుకో. వర్ష డ్రింక్ చేయదు. సరే, నీ కోసం నా దగ్గర ఒక సెకండ్ ఆప్షన్ ఉంది. ఓకే? నో నో అనిరుద్, ఇట్స్ ఓకే. అరే అలా ఎలా? అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు ఇలాగే ఉంటావా చెప్పు? ఇప్పుడే వస్తానా? ఇదిగో తీసుకో. ఇది ఓకేనేగా?
హా? నువ్వు ఇంకా నిద్రపోలేదా? అది ఇప్పుడే లేచాను. నీకేమైంది? బీర్ ఎక్కువగా తాగాను కదా, టాయిలెట్ వస్తుంది. వెళ్ళు. రవికాంత్, బయటికి రారా. బయటికి వస్తావా లేదా? త్వరగా బయటికి రారా. అది కాదు అశోక్ అన్న, అసలు ఏమైంది? నీ కొడుకు అక్కడ అసలు ఏమైందో చెప్పమంటున్నానుగా. నీ కొడుకు బయటికి పిలువు. లే. ఏమైంది? రే, వర్ష వాళ్ళ అమ్మ నాన్న వెతుక్కుంటూ వచ్చారా? ఏంటి? బయట అరుస్తున్నారు చూడు. నిన్న నైట్ చూశాను నీ కొడుకుని. వర్షతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వర్షాలి ఏమైంది వర్ష? రే, తను నిద్రపోతుంది కదా, పోనివరా. నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళని చూసుకో. వెళ్ళరా. నీ కొడుకే వర్షాన్ని ఎక్కడో దాచేశాడు. మర్యాదగా చెప్పండి. అరే, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అమ్మా. నేను ఇప్పుడే జతిని కాల్ చేస్తానుగా, అంతా క్లియర్ అయిపోతుంది. నాన్న ఏమైంది? అరే, వర్ష ఎక్కడదో చెప్పరా. ఏయ్, నా కొడుకు మీద చేయి పడిందంటే అంతే. నువ్వు నా కూతురు వర్ష ఎక్కడ? నాకేం సంబంధం? ఏం చెప్పావు నువ్వు? నా కొడుకు నీ కూతురుని తీసుకుని పారిపోయారని చెప్పావుగా. ఇలా చూడు, వీడే నా కొడుకు. నీ కూతురు కనపడలేదు కదా, ఎక్కడ? వెళ్ళి వెతుక్కో ఎక్కడుందో. ఇంకొకటితో లేచిపోయి ఉంటుంది. అప్పుడు పోలీసులే వెతుకుతారు. అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు నువ్వు. జతిన్, నీకు వీళ్ళ కూతురు గురించి తెలుసా? అంకుల్, మాకెలా తెలుస్తుంది? మేము ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటేను. సరే, చాలా పొద్దుగూకింది. పద, లోపలికి వెళ్దాం. పద. సరే చేతన్, గుడ్ నైట్. రేపు కలుద్దాం. ఓకే. నేను నీకు చెప్తున్నాను కదా, నిన్న రాత్రి నాకేదో జరిగింది, కానీ నువ్వే ఒప్పుకోవడం లేదు. నువ్వే దీన్ని చూడు. అరే, ఇప్పుడు ఏమైంది? నీకు డేట్ వచ్చింది అంతే తప్ప ఇంకేం కాదు. జతిన్, ఇప్పుడు నాకు పీరియడ్స్ టైం కాదు. వర్ష, నీకే తెలుసు కదా, సమ్ టైమ్స్ డేట్ మారుతూ ఉంటుంది. ఒక నిమిషం ఉండు, నేను నీకు ప్యాడ్ తీసుకొస్తాను. ఓకే? వద్దు, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. ఇంటికి వెళ్తే మీ అమ్మ నాన్న చంపేస్తారు. నిన్న మీ నాన్న పెద్ద ప్రాబ్లం చేశాడు. ఇంటికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళగలను? ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, సాయంకాలంలోపు ఏదైనా ఆలోచిద్దాం. జతే, నీకు తెలుసు కదా, ఎంత లేట్ అయితే అమ్మా నాన్న నన్ను అంతలా కొడతారు. అరే అనిల్, నువ్వు వర్ష ఫోన్ని చూసావా? ఫోనా? లేదే. ఎక్కడ పెట్టావు? అరే, తను హాల్లో పెట్టింది, ఇప్పుడు కనిపించట్లేదు. అయితే హాల్లోనే కదా ఉంటుంది, వెళ్ళి సరిగ్గా వెతకండి. సరే, ఓకే. రే, ఒక్క మాట రా, వర్ష ఇంకాసేపు ఇక్కడ ఉండొచ్చా? మా నాన్న తిరిగి వచ్చేంత వరకు తను ప్రశాంతంగా ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. మీరు చెప్పేది ఏంటంటే మీ అమ్మాయి వర్షకి జతిన్తో అఫైర్ ఉందని. మీరు వెళ్ళి జతిన్ ఇల్లు కూడా చెక్ చేశారు కదా, అక్కడ మీకేమీ దొరకలేదు. అలాగే మీరు ఇంకో విషయం కూడా చెప్తున్నారు, రేష్మ ఇంకా ఆమె కొడుకు మీ కూతురు వర్షాన్ని కిడ్నాప్ చేసుంటారు అని. ఎందుకంటే మీ కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి. మీరు అక్కడికి కూడా వెళ్ళారు, కానీ మీకేమీ దొరకలేదు. అరే సార్, అదే చెప్తున్నాం, అలా జరగడానికి అవకాశం ఉంది. వర్ష కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వకూడదని, అలాగే వాళ్ళు కూడా కిడ్నాప్ చేస్తుంటారు సార్. నా కూతురు వర్షకి ఏమైందని మీరే కనిపెట్టాలి. మీ పని కదా సార్ అది. అలాగే మా పని మేము చేస్తాం. వర్ష డీటెయిల్స్ అన్ని షిర్కేకి ఇవ్వండి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం చెప్పండి, ఇది రేష్మ ఇంకా అశ్వక్ మీద మీ పగ తీర్చుకోవడానికి కొత్త ప్లాన్ ఏమీ కాదు కదా? అరే సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? వర్ష మా కూతురు. పగ తీర్చుకోవడానికి మేము తనని బలిస్తావా? నిన్ను నువ్వు వర్షాన్ని ఏం చేసావురా? నువ్వేమంటున్నావు?
జతిన్ వర్ష మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నిన్న రాత్రి తను ఎక్కడైతే నిద్రపోయిందో అక్కడ తనకి బ్లడ్ కనిపించిందట. నిన్న రాత్రి నువ్వు తనతో సోఫాలో ఏం చేస్తున్నావో నేను నా కళ్ళారా చూశాను. ఇప్పుడేమో ఈ మొబైల్. ఇలా చూడని రేవత్, నిజం చెప్పేసాయి, లేదంటే ఇప్పుడే జతిన్ వర్షాలకి చెప్పేస్తాను. వర్ష, నువ్వు ఫోన్ని దారిలో ఎక్కడ పడేయలేదు కదా? లేదు. సరే, నేను వెతుకుతాను, కానీ తిరిగి వచ్చిన తర్వాతే. ఇప్పుడు నాన్న పిలుస్తున్నాడు. వద్దు జతిన్, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. ఇక్కడ ఒంటరిగా నీ ఫ్రెండ్స్తో కలిసి ఉండటం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సరే, అయితే ఒక పని చేయి. నువ్వు రూమ్ నుంచి బయటికి రాకు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, ఓకేనా? నో నో జతిన్. వర్ష, నీకు జ్యూస్ ఇంకా స్నాక్స్ తెచ్చాను, ఇక్కడ పెడతాను, తిను. థ్యాంక్స్ రా. అరే పర్వాలేదురా. చూసావా, నువ్వు కూర్చో. అనవసరంగా టెన్షన్ అవుతున్నావు. నా ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళో తెలుసా నీకు? రిలాక్స్గా ఉండు. కానీ నువ్వు వెళ్ళకు. ఐల్ బి బ్యాక్ సూన్. ప్లీజ్ జతిన్. త్వరగా వచ్చేస్తాను. రే, ఈ పాటికి తను జ్యూస్ తాగేసి ఉంటుంది కదా. వెళ్ళి నువ్వే చెక్ చేసుకో. వెళ్ళనా? వెళ్ళు. చేతన్, నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు జ్యూస్ తాగేవో లేదో చూడ్డానికి వచ్చాను. అది నేను తాగుతానులే, కానీ నువ్వెందుకు రూమ్ లోపలికి వస్తున్నావు? బయటకు వెళ్ళు. ఇది చాలా తప్పు. నా ఇంట్లో ఉంటూ నా బెడ్రూమ్ నుంచి నా ఫ్రెండ్ని బయటికి పొమ్మంటున్నావు. వెరీ రాంగ్ బేబీ. వద్దు వద్దు, ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్. వర్ష, జతిన్, జతిన్, నేను నీతో చెప్పాను కదా నిన్న రాత్రి నాకేదో జరిగిందని. నువ్వే నాతో చెప్పావు కదా, నాకేం జరగనివ్వని అన్నావు కదా. ప్లీజ్ జతిన్, నో. వద్దు జతిన్, ప్లీజ్ ప్లీజ్ జతిన్, వద్దు జతిన్, అలా చేయకు జతిన్. రే రే, నువ్వు టెన్షన్ పడకు. తను ఎవరికి ఏం చెప్పదు. ఎలా ఏం చెప్పకుండా ఉంటుంది? లైఫ్ లాంగ్ తను ఇలా కట్టిపడేస్తావా ఏంటి? తను బయటికి వెళ్ళిన వెంటనే మొత్తం అంతా చెప్తుంది. తను నోరు మొయ్యరా. ఓ పని చేద్దాం, తనని ఊరు బయట వదిలేద్దాం. ఆ తర్వాత తను తన తలరాత, మనకు సంబంధం ఉండదు. ఏమండి, మళ్ళీ మనం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వాళ్ళకి వర్ష గురించి ఏదైనా తెలుసుంటుంది కదా. అరే, తను ఎక్కడ దొరుకుతుంది? మన బంధువులు, మన ఫ్రెండ్స్, ఇంకా అందరి ఇళ్లలో చెక్ చేశాం కదా. పోలీసులు తనని ఆకాశం నుంచి తీసుకొస్తారేంటి? వర్ష ఎవరితోనో పారిపోయింది, మర్చిపోతానని. అలా ఎలా మర్చిపోమంటారు? నేను తన తల్లిని. ఎవరితో పారిపోయింది, తను ఎక్కడుంది ఏమీ తెలియడం లేదు. ఎలా మర్చిపోను? తన కోసం నువ్వెందుకే ఏడుస్తున్నావు? తన తలరాత తనే రాసుకుంది. ఒకవేళ ఇంటికి తిరిగి వచ్చినా నేనే దాన్ని చంపేస్తాను.
సార్ సార్ నేను ఫొటోస్ చూశాను, కుంకుమ కూడా ఉంది సార్. ఖచ్చితంగా ఇది బలికేసే. పెళ్లి ఫిక్స్ అయిపోయిందా నీకు? లేదు, ఎందుకు? అయితే నాకు ముందే చెప్పే, నేను ఫైల్లో మెన్షన్ చేసేస్తా. సంగ్రామ్ సిక్స్త్ సెన్స్ ఏమంటోందంటే అది కూడా ఫోటో తీసి ఇది నర్బలే అంటున్నాడు. ఫైల్ క్లోజ్. అలా కాదు సార్. సార్, యంగ్ జనరేషన్ తను ఫాస్ట్ ఫుడ్ లాగా అన్ని ఫాస్ట్ గా కావాలి తనకి. ఎంత ఫాస్టా? సార్, వర్షాన్ని ఆ రేష్మనే చంపింది సార్. ఆ ప్రకాష్తో కలిసి తనని చంపేసింది. సార్, మొన్న ప్రకాష్ తావుడే ఇంటికి వచ్చాడు. అరే ఇన్స్పెక్టర్ గారు, మీరా? రండి, లోపల రండి. వర్ష ఇంటికి వచ్చిందా? లేదు, కానీ మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు సార్, సార్? నా కూతురు గురించి ఏదైనా తెలిసిందా? సార్ సార్, సార్ ఏమైంది సార్, సార్? చెప్పండి సార్. సార్, ఆ మరుసటి రోజే నా కూతురు శవం దొరికింది సార్. వాడే నా కూతురుని చంపాడు. వాడెందుకు మీ కూతుర్ని చంపాలి? అశ్వాన్ని కాపాడటానికి రీస్మా ప్రకాష్ తావుడేకి డబ్బులు ఇచ్చింది. అంటే పాత కేసులోనా? సార్, వాళ్ళు పోలీసులు ఇరికిస్తున్నారా లేక వాళ్ళని కాపాడుకుంటున్నారా? ఈ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తోంది. నా తల తిరిగిపోతోంది. సార్, అనవసరంగా బీపీ పెంచుకోకండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఏంటి నువ్వు నాకు చెప్తున్నావా? కోప్పడేది ఎక్కువగా నువ్వే. ఇక్కడ మెడిటేషన్ ఎక్కువ చేయాల్సింది నువ్వే. సార్, మీరు ఏమంటున్నారు సార్? ఈ వర్ష ఇంకా తావడే. వీళ్ళ మొబైల్ డేటా కలెక్ట్ చేయండి. సార్, నేనేం చేయలేదు సార్. నేను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే మొన్న నేను కొంచెం ఎక్కువ తాగేశాను. కానీ ఓ చిన్న తప్పు కోసం ఎస్ఐటి ఇక్కడికి వచ్చిందా? వర్ష ఫ్యామిలీ వాళ్ళు తన మర్డర్లో నీపైన అనుమానంగా ఉన్నారు. సార్, నేను వర్షాన్ని మర్డర్ చేయలేదు సార్. మొన్న తను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాణాలతోనే ఉంది. సార్ ప్లీజ్ నన్ను కాపాడండి సార్. నువ్వా? లే, పైకి లే. లే 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 లే. నువ్వు వర్ష కదా? అవును సార్. అశోక్ జయంతిల కూతురివి. అవునా సార్? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? అవును, నువ్వు ఇలా ఉన్నావేంటి? నన్ను రేప్ చేశారు సార్. సార్, వాళ్ళంతా నన్ను వెంటాడుతున్నారు సార్. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీళ్లు తెస్తాను. కూర్చో. సార్, నేను తను ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. అందుకే నేను ఆ సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను వెతకడానికి. కానీ ఇప్పుడు వాళ్ళు తన డెత్కి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఈ మధ్య విక్టిమ్స్ అందరూ పోలీస్ స్టేషన్కి బదులు పోలీస్ క్వార్టర్స్కే వస్తున్నారు. సార్, వర్ష పాత కేసుని నేనే హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. తనకి మా ఇల్లు తెలుసు. బహుశా పోలీస్ స్టేషన్ కన్నా మా ఇల్లు తనకి దగ్గరగా అనిపించిందేమో. కానీ వర్ష తననెవరో రేప్ చేశారని చెప్పిందిగా? తనేం చెప్పిందంటే వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు అని. వర్షాన్ని ఇలా ఎవరు చేస్తుంటారు? నీకేదైనా ఐడియా ఉందా? సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ అలాగే నన్ను సస్పెండ్ చేసేశారు సార్. సార్, ఈ పోలీస్ జాబ్ ఉందే, రెండు వైపులా పదునున్న కత్తి. ఎవరికైనా హెల్ప్ చేస్తే సస్పెండ్, చెయ్యకపోతే అప్పుడు కూడా సస్పెండే. పోలీసు కూడా ఓ మనిషే, కత్తి పట్టుకున్నవాడు కూడా మనిషే, కోర్టులో ఉండేవాళ్ళు కూడా మనుషులే. ఈ తావడే సర్వీస్ రికార్డుని బయటకు తీయండి. ఓకే సార్. వర్ష బాడీ ఎక్కడ దొరికింది? సార్, బాడీ చెట్టుకు ఉంది. సార్, అక్కడ బండి టైర్ గుర్తులున్నాయి, 4 వీలర్వి. ఫారెన్సిక్ వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ప్రకాష్ హిల్ ఇక్కడికి చాలా దూరం కాదు కదా? అయితే వర్షని ఎవరైతే రేప్ చేశారో వాళ్లే వర్షని ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడో పెట్టుంటారు. అప్పుడు తను తప్పించుకుని ప్రకాష్ ఇంటికి వెళ్ళుంటుందనిపిస్తోంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఇక్కడికి చాలా దూరం సార్. ఇంకా ప్రకాష్ తనకి హెల్ప్ చేయడానికి ముందే వీళ్ళు వర్షాన్ని మర్డర్ చేసేశారు. అక్కడ ఉన్నదేంటి? సార్, అది బ్యాగ్ సార్. ఎక్కడి నుంచో ఎగురొచ్చుంటుంది.
దీనితి రత్నగిరి బ్యాగ్ గాలిలో ఎగురుకుంటే ఇక్కడికి వచ్చిందా? అది కూడా ఎవరు లేని చోటికి. ఆ షాప్ని చెక్ చేయి. ఈ కేసుకి రత్నగిరికి ఏదైనా సంబంధం ఉండి ఉండొచ్చు. ఓకే సార్. సార్ ఇది చాలా బిజీ షాప్ సార్. ఒక్క రోజుకి 1500 బ్యాగులకు పైగా డెలివరీ అవుతాయి సార్. సార్ ఈ బ్యాగ్ నుంచి క్లూ దొరకడం చాలా కష్టం అనిపిస్తోంది ఈ కేసు సస్పెక్ట్కి రత్నగిరితో ఉన్న సంబంధంపై మళ్ళీ ఫోకస్ చేయండి. ఒక్క క్లూ అయినా దొరుకుతుందేమో చూద్దాం. ఓకే ఓకే సార్. సార్ సార్ అది వర్ష పిఎం రిపోర్ట్ వచ్చేసింది. తన్ని రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ అయి ఉండొచ్చు. ఆ బలికి ఏదైనా కనెక్షన్ దొరికిందా? కొంచెమైనా బ్రెయిన్ యూజ్ చేయి. కొంచెమైనా. ఒకరిని బలివ్వాలంటే ఎందుకు రేప్ చేస్తారు? అయ్యి ఉండొచ్చని ఎందుకన్నా? ఎందుకంటే తన బాడీలో ఒక మగాడి స్పర్మ్ శాంపిల్ దొరికింది. కానీ ఇంజరీస్ ద్వారా మల్టిపుల్ అబ్యూస్ అని తెలిసింది. తన టైమ్ ఆఫ్ డెత్ మొన్న రాత్రి 12 నుంచి 1 గంటల మధ్య. అంటే అది ప్రకాష్ ఇంటి నుంచి వర్ష పారిపోయిన తర్వాత. ఈ రేష్మా జయంతుల ఫైల్ ఇవ్వు. కానీ ఈ ఫోటో చూస్తుంటే జెన్యూన్ అటాక్ లాగా అనిపిస్తోంది. గాయమైనట్టు ఎవరైనా నటిస్తారా ఏంటి? సార్ మెడికల్ రిపోర్ట్లో కూడా అలాగే ఉంది. కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అందులో వర్ష విట్నెస్. వర్ష సాక్ష్యం చెప్తే అప్పుడు అష్ఫాక్ జైలుకి వెళ్ళేవాడు. మీకు మీ అక్కకి గొడవ కదా? లేదు సార్, 25 ఏళ్ల క్రితం గొడవ. నేను అశ్వక్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకున్నాక మా పుట్టింటి వాళ్ళకి నేనంటే అసలు నచ్చదు. కానీ ప్రాపర్టీ మొత్తం తన పేరుకే వచ్చింది. అందువల్ల మీరు తనను చంపాలనుకున్నారు. కానీ తను తప్పించుకుంది. తర్వాత మీరు తన కూతుర్నే చంపేశారు. లేదు సార్, ఇది అబద్ధం. మేము అలా ఏం చేయలేదు. అలాగా? అంటే ఈ మెడికల్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ అన్ని అబద్ధమా? మీరు చెప్పేవి మాత్రం నిజాలా? డబ్బులు కాసుపడి ఏమేం చెయ్యరు సార్. మా మీద వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు సార్. సార్, ఈ అక్క చెల్లెల మీద ఒక సినిమా తీయొచ్చు. అక్క చెల్లెలిద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు. ఇవేమో తను డబ్బిచ్చిందంటున్నారు, ఆమెమో ఈమె డబ్బిచ్చిందంటున్నారు. ఆహా! సార్ మీరు మా ఇంటి పరిస్థితి చూస్తున్నారు కదా. మాకే తినడానికి గతి లేదు. అలాంటిది మేము ఎలా ఇంకొకరికి డబ్బిస్తాం? సార్, జయంతి ముందు తన కూతుర్ని తనే కొట్టింది. తన కూతుర్ని చంపేసి ఇప్పుడు మేం చంపామని చెప్తోంది. అంతా ప్రాపర్టీ కోసం. యాక్చువల్లీ నేను ఆరాధిస్తున్నాను. అది బలికి ముందు రేప్ జరుగుతుందా లేదా అని చూస్తున్నాను. ఇప్పుడు దీని తర్వాత నేను ఏం చెప్పినా 100% ఎవిడెన్స్తో పాటు చెప్తాను. చూసుకోండి. నమస్తే సార్. పంచుడు వర్ష కాల్ డీటెయిల్స్ సంగతి ఏమైంది? సార్, వర్ష సాయంత్రం 5 గంటల తర్వాత మిస్సింగ్. అది కూడా ఊళ్ళో ఒక నది ఉంది, అక్కడే మిస్సింగ్ సార్. తను లాస్ట్ కాల్ జతిన్ కి చేసింది సార్. జతినా? వాడు వర్ష బాయ్ ఫ్రెండ్. సార్, వర్ష వాళ్ళ పేరెంట్స్ ఈ ఎఫ్ఐఆర్లో జతిన్ పేరు కూడా చేర్చారు. అలాగా? ఈ ప్రకాష్ దవడే ఇంకా అస్పక్ కాల్ డీటెయిల్స్ సంగతి ఏమైంది? ఎస్ సార్, క్రైమ్ సీన్, వర్ష ఫోన్ ఎక్కడ మిస్ అయిందో, ఈ 2 ఏరియాలకి చుట్టుపక్కల ఎక్కడ ప్రకాష్ అశ్వాక్ ఫోన్స్ యాక్టివేటెడ్ గా లేవు సార్. సార్ తౌడే రికార్డ్ కూడా చాలా క్లియర్ గా ఉంది సార్. చిన్న చిన్న డిసిప్లినరీ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ డ్రింకింగ్ ప్రాబ్లం. మిగతా అంతా క్లియరే సార్. నువ్వు జతిన్ కాల్ డీటెయిల్స్ సంపాదించు. ఎస్ సార్. ఈ జతిన్ వర్ష బాయ్ ఫ్రెండ్. వెళ్ళి వాడిని కలవండి. గణేష్ బాబు సార్, ఫారెన్సిక్ టీం వాళ్ళని పిలువు. ఈ కార్ టైర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేసి చూడమను. ఓకే సార్. అరే బాబు, ఇంకా ఎంతసేపు గడుపుతావురా? లోపలికి వస్తావా రావా? త్వరగా రారా. సార్. సార్, మీరెవరండి? ఇన్స్పెక్టర్ ఖాన్, ఎస్ఐటి. మీ అబ్బాయి జతిన్తో మాట్లాడాలి. జతిన్, అరే జతిన్, కొంచెం బయటికి రా. ఇలారా, నీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. వర్ష నా గర్ల్ ఫ్రెండే. ఆ రోజు మేము కలిసాం. దేనికి? వర్ష కనిపించకుండా పోవడానికి ఒకరోజు ముందు తన పేరెంట్స్ తనని బాగా కొట్టారు. ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడుకోవడం చూశారు సార్. ఒక నిమిషం, ఈ ఫోటోలు చూడండి.
ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? వర్ష పంపించింది సార్. సరే మీ నాన్నగారికి తెలుసా వర్ష గురించి? లేదు సార్, తెలీదు. మేమిద్దరం ఫ్రెండ్స్ అని ఆయనకి తెలుసు. అందువల్ల తన ఇంటికి వస్తే ఆయన ఏమీ అండవు. ఆ వర్ష ఫోన్ ఈ ఏరియాలో 4 నుంచి 5 మధ్య స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత వర్ష డెడ్ బాడీ దొరికింది. దాని గురించి నీకేమైనా తెలుసా? సార్ అది సార్ వీడు ఇలా చెప్పడుగానే DNA టెస్ట్ చేద్దాం. నువ్వు పదరా. నా కొడుకు ఏమీ చేయలేదు సార్. మీరు వీడిని ఇలా తీసుకెళ్ళొద్దు సార్. మేము ఎలాగైనా తీసుకువెళ్ళగలం. పద. సరే రామా, భయపడొద్దు. వెళ్దాం. జతిన్ జతిన్ కారెక్కు. నువ్వు భయపడద్దు నాన్న. నేను వెనకాలే వస్తున్నా. నువ్వు భయపడద్దు. నేనున్నాను. ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఆ ఇల్లు ఎవరిది? అది మోహన్ గారి ఇల్లు సార్. మా పక్కిల్లే. సార్ చూడండి. ఒకవేళ ఇది హాలర్ కిల్లింగ్ కేసు అయి ఉంటుందేమో. కూతురు అతన్ని లవ్ చేసిందని చెప్పేశారేమో. ఆ తర్వాత ఈ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి తన చెల్లిని ఆమె కొడుకుని ఇందులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ సార్ తనకి గ్యాంగ్ రేప్ జరిగింది. అయి ఉండొచ్చు, కన్ఫర్మ్ కాలేదు. కానీ ఈ దెబ్బలన్నీ కన్ఫర్మ్. అవును, కొట్టాను సార్. తను ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వలేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నన్ను హారతీయమంటారా తనకి? అందువల్ల కొట్టుకొట్టి తన్ని చంపేస్తావా? ఇప్పుడు రేష్మా అస్పక్ని ఇరికిస్తున్నారు. ఓ లేదు సార్, అసలు మీరు ఏమంటున్నారు? మేము అలా ఏం చేయలేదు. హర్ష మా కూతురు సార్. అరే అనిరుద్, రే DNA శాంపుల్ తీసుకోవడానికి నన్ను ల్యాబ్కి తీసుకొచ్చారు. ఏంటి DNA టెస్టా? DNA టెస్ట్ చేస్తే మనం అందరం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. రే నేను నీకు ముందే చెప్పాను కదా రేపంతా వద్దు అని. త్వరగా బయటికి రండి. వస్తున్నా. ఒక నిమిషం. నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు భయపడకు, సరేనా? సరే సార్, జతిని డిఎన్ఏకి పంపించాం. 2 రోజుల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. సరే ఇటు చూడండి. జతిన్ కాల్ రికార్డ్స్. జతిన్ క్రైమ్ సీన్ కి పక్కన లేడు, కానీ వాడు చాలా సార్లు ఎవరో అనిరుద్తో మాట్లాడుతున్నాడు. అనిరుద్ తోటే కాకుండా అశ్వాక్ తోటి కూడా మాట్లాడుతున్నాడు. అశ్వాక్ అంటే వర్షకి కజిన్. ఇంకా సార్, 1 గంట క్రితం ఈ జతిన్ అనిరుద్ కి ఫోన్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అనిరుద్ అశ్వాక్ చేతన్ కి ఫోన్ చేశాడు. కానీ సార్ 1 గంట క్రితం జతిన్ ల్యాబ్ లో ఉన్నాడు DNA శాంపిల్ ఇవ్వడం. అవును సార్. అయితే ల్యాబ్ నుంచి ఫోన్ చేసేంత ఎమర్జెన్సీ ఏమై ఉంటుంది? హీరో, పొద్దున మేము వచ్చినప్పుడు నువ్వు తెరచాటు నుంచి చూస్తున్నావు, ఎందుకని? సార్, జతిన్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్. అందుకే వాడింట్లో ఏం జరుగుతోందని నేను చూస్తున్నాను సార్. అలాగే నువ్వు ల్యాబ్ నుంచి ఇతనికి ఫోన్ చేసావు, ఈ అనిరుద్ధికి. అంత ఎమర్జెన్సీ ఏంటి? సార్ అది సంగ్రామ్, సార్. ఇలా చెప్తే వీళ్ళు దారికి రారు. ఆ అనిరుద్ధ్, అలాగే అష్ఫాక్, ఇంకా చేతన్, వాళ్ళకు కూడా DNA చేయించండి. మాట్లాడాల్సిన అవసరం ఉండదు. పదరా. నాన్న. హలో సార్, ముందు జతీను, ఇప్పుడు నా కొడుక. ఎందుకని మీరు పిల్లల్ని కష్టపెడుతున్నారు? సంగ్రామ్, ఆయన కూడా ఎక్కించు. వీళ్ళు 3 రేప్ కేసులో సస్పెక్ట్లు. అర్థమైందా? పదా. సార్, ఎవరి DNA శాంపిల్స్ మ్యాచ్ అవ్వటం లేదు. ఇంకా ఈ జతిన్ కార్ టైర్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు సార్. జతిన్, అనిరుద్, చేతన్, అష్ఫాక్, 4గురిలో ఎవరు కాకపోతే మరి 5వ వ్యక్తి ఎవరై ఉంటారు? అదెవరైనా కానివ్వు, వాడికి ఈ కేసుకి ఖచ్చితంగా కనెక్షన్ ఉండి ఉంటుంది. ఇంకా అశ్వాక్ సెల్ లొకేషన్ కూడా సేమ్ గానే ఉంది. కానీ ఏం తీసినా ఏ బేసిస్ లో తీస్తారు? ఎవరి DNA శాంపుల్ మ్యాచ్ అవ్వట్లేదు కదా. DNA శాంపిల్ మ్యాచ్ అవ్వదని చెప్పింది ఎవరు? రిపోర్ట్ నేను చెప్పలేదే. ఏంటి ఖాన్, అర్థమైంది కదా? 100%. ఎంతమందిది? అందరికీ. మరి మేడం నాకేం తెలియదు, నేనేం చేయలేదు. సార్ నేనే చేశాను సార్. సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? సార్ గణేష్ బాబు, రమ్మంటుంటే. సార్ సార్ సార్, నా కొడుకుని ఎక్కడే తీసుకెళ్తున్నా సార్? వర్ష రేప్ కేసులో వాడి DNA మ్యాచ్ అయింది. అరే అది కాదు సార్. అయితే ఏం చేశారో చెప్పండి. ఇట్రా, ఇచ్చోడు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయి. రారా, మీ అందరి DNA మ్యాచ్ అయింది. అర్థమైందా? ఇది కన్ఫెషన్ చేయడానికి కరెక్ట్ టైం.
ఏమైందో నిజం చెప్పండి, లేదంటే కోర్టులో మీకు శిక్ష పడుతుంది. చెప్పండి. సార్ సార్ నేను చెయ్యాలనుకోలేదు సార్. వీళ్ళ నన్ను అందులో ఇరికించారు. ఎలా ఇరికించారు? ఎలా ఇరికించారు? అశ్వక్ వర్ష కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనుకున్నాడు. ఆ కారణంగా తను వర్షాన్ని అనిరుద్ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాడు. అప్పుడే తను కోర్టుకి రాదు అని అన్నాడు. కానీ వీళ్ళు ముగ్గురు వేరే ప్లాన్ వేశారు సార్. సార్ వర్ష ఇంటికి వెళ్ళాలని చెప్పినప్పుడు అనిరుద్ అశ్వక్కి కాల్ చేసి పిలిచాడు సార్. వద్దు అశ్వక్, నేను నీకు చెల్లెల్ని, నన్ను వదిలేయ్. చెల్లెలా? నాకు ఇలాంటి చెల్లెలే వద్దే. కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? నన్ను జైలుకి పంపిస్తావా? ఇప్పుడు చూడవే, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. వద్దు. 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 అంటే మీరందరూ రేప్ చేశామని యాక్సెప్ట్ చేస్తున్నారు అంతేగా? మర్డర్ ఎందుకు ఎలా చేశారో చెప్పండి. సార్ మేము మర్డర్ అంతా చేయలేదు సార్. సార్ మేము వర్షాన్ని ఊరు బయట వదిలేసాం సార్. రేప్ చేసి వదిలేశారా? తను ఎలా చనిపోయింది? సార్ సార్ నిజంగా సార్ మేము తనని మర్డర్ చేయలేదు. తనని వెళ్ళనిచ్చాం సార్. ఎందుకు వెళ్ళనిచ్చావు? 5వ వాడి కోసమా? సార్ ఆ 5వ వాడు ఎవరు? వాడే. వర్ష బాడీలో వాడి స్పామ్ దొరికింది. సార్ 5వ వ్యక్తి ఎవరు లేరు సార్. సార్ మేము నలుగురు కలిసి కూర్చో. సార్ మేము నలుగురమే సార్. అయితే తను ఎలా చనిపోయింది? తనని ఎందుకు వెళ్ళనిచ్చారు? ఎందుకంటే వర్షాన్ని అమ్మ తీసుకెళ్ళింది సార్. కోర్టు నుంచి డేట్ వచ్చేంత వరకు తనని బంధించమని మాత్రమే చెప్పాను. నువ్వు జైలుకు వెళ్ళకూడదని చెప్పాను. కానీ నువ్వు కొత్త సమస్య సృష్టించావు. అంటే జరగాల్సిందేదో జరిగిపోయింది ఆంటీ. ఇప్పుడు ఏం చేయాలో అది మాత్రం చెప్పండి. ఈరోజు సాయంత్రం లోపు మా నాన్న ఇంటికి వచ్చేస్తారు. సార్ మేము వర్షాన్ని బయటకు వదలలేదు. తను బయటకు వస్తే పోలీసుల దగ్గరకు వస్తుంది. అందువల్లే మేము పోలీసుల దగ్గరకు వచ్చాం. అరే ఏంటి మీరు ఇలా చేశారు? ఇదంతా రేప్ చేయడానికి ముందు నాకు చెప్పాల్సింది. సార్ దీన్ని మీ దగ్గర ఉంచండి. అలాగే ఈ ముగ్గురు కలిసి మీకు ఇంకా బోలెడు డబ్బులు తెచ్చిస్తారు. రేప్ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఒకే దారుంది. తనకి మెడికల్ టెస్ట్ చేయకూడదు. ఈ అమ్మాయిని ఇలాగే ఉంచండి 3-4 రోజుల పాటు. తను టచ్ చేయకూడదు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్పినా సరే మెడికల్లో ప్రూవ్ అవ్వదు. సార్ ఆ ఇన్స్పెక్టర్ ఒక గుహ లాంటి చోటు చెప్పాడు. మేము వర్షాన్ని అక్కడే వదిలేసాం. ఆ తర్వాత వర్షాకి ఏమైందో కూడా మాకు తెలీదు సార్. సరే సరే, టైం వేస్ట్ చేయకు. చెప్పేయ్, త్వరగా చెప్పేయ్. నీ డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. వర్ష బాడీలో ఉన్న సిమెన్ నీదే. రేష్మ కూడా అన్ని నిజాలు చెప్పేసింది. సార్ అది నేను వర్ష మెడికల్ డిలే చేయడానికి తనని బయట ఉంచాను. అప్పుడు తనకి భోజనం పెట్టడానికి నేను అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. అలా నేను వెళ్ళి వస్తూ ఉండేటప్పుడు మత్తులో తప్పు జరిగిపోయింది సార్. క్రైమ్స్ జరగకుండా ఆపడానికేగా నువ్వు పోలీస్ అయ్యావు. ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ చేసుకుని క్రిమినల్ అయ్యావు. అసలు నీకు సిగ్గనేదే లేదా? ఒక చిన్న అమ్మాయిని కూడా చూడకుండా. హర్ష, తర్వాత ఏమైంది? నేను 2-3 రోజుల పాటు వర్షాన్ని బయట ఉంచాను. అలాగే తను ఫ్రెష్ అయ్యేలా చేశాను నా డిఎన్ఏ దొరకకుండా. ఆ రోజు రాత్రి తనకి భోజనం పెట్టడానికి వెళ్ళినప్పుడు సార్ వర్ష నన్ను కొట్టి పారిపోయింది. ఆ తర్వాత నాకు తను కనపడలేదు. అలాంటప్పుడు తను ఎలా మర్డర్ చేయగలుగుతాను సార్? సార్ 6 సస్పెక్ట్లు, అందరూ కూడా తలో ఒక కథ చెప్తున్నారు. కానీ తను ఎవరు చంపారనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. సార్ రత్నగిరి కనెక్షన్ దొరికింది. ఎవరితో? సరే, ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకడు ఊరు రత్నగిరి. వర్ష మర్డర్ జరిగిన రోజు వాడు తానేలో లేడు. రెంటల్ కార్ తీసుకుని రత్నగిరి వెళ్ళాడు. ఎవడవాడు? క్రైమ్ స్పాట్లో మాకొక బ్యాగ్ దొరికింది. రత్నగిరి స్వీట్ షాప్ బ్యాగ్. ఆ షాప్ సీసీటీవీలో నువ్వు పూర్తిగా కనిపిస్తున్నావు. హర్ష, చూపించు. నువ్వే కదా? తర్వాత నీ సిడిఆర్ చెక్ చేశాం. దాని ద్వారా తెలిసింది వర్ష మర్డర్ అయిన రోజు నువ్వు రేష్మ ఇంటికి వెళ్ళావు. ప్రకాష్ ఇంటికి కూడా వెళ్ళావు. అంతేకాదు,
క్రైమ్ స్పాట్లో దొరికిన ఆ టైర్ మార్క్స్ ఏ కారులో అయితే నువ్వు రత్నగిరికి వెళ్ళావో ఆ కార్ టైర్ మార్క్స్ అవి. మధ్యలో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. అవి దెబ్బలు తిన్నాక చెప్తావా, ఇప్పుడే చెప్తావా? నేను రత్నగిరి నుంచి తిరిగి వచ్చినప్పుడు నా కొడుకు అనిరుద్ధు చాలా భయపడిపోయాడు. ఏమైందని చెప్పి నేను వాడిని అడిగాను. వాడు నాకు అన్నీ చెప్పేశాడు సార్. ఆ తర్వాత నేను పరిగెత్తుకుంటూ రేష్మ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత రేష్మ తన దగ్గర ప్రాణాలతో ఉండేంతవరకు అష్ఫాక్ సేఫ్గా ఉండలేడు, అలాగే అనిరుద్ధ్ కూడా సేఫ్గా ఉండలేడని చెప్పాను. సార్, వర్ష ఎక్కడుందో నాకు తెలుసు. మేము వర్ష దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు అక్కడ ఉండే ట్యాక్సీ డ్రైవరు నాకు తెలిసినవాడు. అప్పుడు బండి నువ్వు నా దగ్గర ఇవ్వు, నేను తీసుకెళ్తానని చెప్పాను. అది నేను రిక్వెస్ట్ చేశాను. అదే నేను వెళుతున్నప్పుడు నాకు దారిలో వర్ష కనపడింది. ఆపు, 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 ఆపు. వర్ష, ఆపు, ఆపు, ఆపు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళనిస్తాను అనుకున్నావా? ఆగు, నీకు చెప్పది. అరవకో. ముందు దీన్ని నోరు కట్టే పోతావే. ఇద్దరి మీద ఛార్జ్ షీట్ వేయండి. పదండి. సార్, 7 మంది. 7 మందిలో ఒక్కరు కూడా అమ్మాయి పైన హ్యుమానిటీ చూపించలేదు. అందరూ పశువుల్లా ప్రవర్తించారు. తన గురించి ఆలోచించనే లేదు. చివరికే తన్ని చంపేశారు. గుడ్డి ప్రేమ ప్రమాదకరమైంది. అది అమ్మా నాన్నలైనా సరే. కానీ వాళ్ళొక విషయం మర్చిపోతున్నారు. పిల్లలు తప్పు చేస్తే శిక్షించాలి, అర్థమయ్యేలా చెప్పాలి. కానీ వాళ్ళు చేసే తప్పుల్ని దాచిపెట్టకూడదు. సార్, ఇది పలి కేసు కాదని ముందు నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, ఎలా సార్? సంగ్రామ్, నువ్వు ఒక్క కేసునే చూస్తున్నావు. ఇలాంటి చాలా కేసెస్ నేను సాల్వ్ చేశాను. క్రిమినల్ ఎప్పుడు పోలీసుల్ని తిప్పించడానికే ప్రయత్నిస్తాడు. సార్ ఫోన్. జై హింద్ సార్. సార్, ఓకే సార్. జై హింద్ సార్. సార్, మళ్ళీ ట్రైనింగా? కొత్త కేసు.